మరొకసారి అందరికీ వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇప్పటి వరకు మనం ఎంతో అద్భుతంగా మన సాధన చేసుకున్నాము. ఈరోజు మనకి వచ్చారు వికసిత పుష్పాలు కార్యక్రమానికి మన పిరమిడ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ డి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు విజయనగరం నుంచి వచ్చారు. గత 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, పిరమిడ్ నిర్మించుకొని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్గొని వారింటి పైన పిరమిడ్ నిర్మించుకోవటమే కాకుండా అందరి కోసం చెట్టు మీద పిరమిడ్ గా అందరికీ బాగా తెలుసు. నెల్లిమర విజయనగరం జిల్లాలో ఉంది. ఆ పిరమిడ్ నిర్మించడం పత్రిజీకి ఆ పిరమిడ్ చాలా ఇష్టం కూడా, బాగా నచ్చింది. ప్రకృతిలో ఉంటుంది, అది చూసే భాగ్యం నాకు కూడా కలిగింది. అదే కాకుండా వారి కుటుంబ సభ్యులు అందరి సహకారంతో పత్రిజీ జన్ పిరమిడ్ అని చెప్పేసి ఇంకొక పిరమిడ్ నిర్మించి ఇప్పుడు అందరి కోసం దానిని కూడా ఉపయోగిస్తున్నారు. వారి కుటుంబము వారు చేస్తున్న సేవలు ఎంతో విశిష్టమైనవి. పిరమిడ్ పార్టీ తరపు నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వారి గురించి, వారి నాలెడ్జ్ గురించి మనం వారి మాటల్లో విస్తారంగా తెలుసుకుందాం. వెల్కమ్ సార్, నమస్తే సార్. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అంతేకాకుండా మన ప్రకృతి వ్యాలీ నుంచి సార్ వారి కుటుంబం వారు చేసిన దానికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చారు. ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. ఈ జూమ్ సెషన్స్ ద్వారా ఈ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసిన ఫస్ట్ మీకు ఒక ఆత్మ ప్రణామాలు మేడం. మనలందరినీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో కలిపిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక మనకి లైవ్ గాడ్ అయిన, యాక్చువల్లీ చెప్పాలంటే ఈ యుగంలో మనం ఎన్నో జన్మల్లో భగవంతుని చూడాలని కళ్ళలు కంటాం కదా, అలాంటి కళ్ళలు కన్నా ఒక గొప్ప లైవ్ గాడ్ ని మనతో జర్నీ చేశాం. కాబట్టి మనందరం కూడా నాకు తెలిసి ఖచ్చితంగా ఆ స్థాయి వ్యక్తులమే. సార్ ఒకసారి చెప్పారట, నేను ఎవరెస్ట్ మీద కూర్చున్నాను, నన్ను చేరుకున్న వాళ్ళందరూ కూడా ఎవరెస్ట్ స్థాయి వాళ్ళే వస్తారు తప్ప కింద వాళ్ళు ఎవరు రాలేరని చెప్పి. కాబట్టి అలాంటి మహాత్ముడికి మనం అందరం కూడా మన ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్న అనిత మేడంకి, వారి టీంకి ప్రత్యేకంగా, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న ఎక్కడెక్కడో రాష్ట్రాలు, దేశాలు ఉన్న వాళ్ళందరినీ ఈ జూమ్ వేదిక అనేది నిజంగా ఈ ఒక అద్భుతమైన సృష్టి. ఈ ఒక ఎక్కడెక్కడో ఉన్న జ్ఞానాన్ని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఏ మూలకి వెళ్తుందో కూడా తెలియని ఒక రహస్య ప్రక్రియగా ఇది కొనసాగడం అనేది, అంటే ఏ మూల ఎవరున్నారో తెలియదు, ఎవరికి ఏ విషయం తెలియదు, కానీ ఒక మాధ్యమం ద్వారా అది ఈ మూలకి, ఇప్పుడు నేనున్న విలేజ్ తీసుకుంటే ఇది వెరీ రిమోట్ విలేజ్, నేనున్న ప్లేస్, కానీ ఇక్కడుండి కూడా నేను ఆ క్లాస్ చేయగలుగుతానంటే ఒక అద్భుతమైన ప్రక్రియ జూమ్ వేదిక. అలాంటి వేదికకి మీరు ప్రాతినిధ్యం వహించి ప్రతి ఒక్కరిని వాళ్ళ జ్ఞానాన్ని అందరికీ పంచడం అనేది ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ, భూమి మీద నడుస్తున్న ప్రక్రియలో చాలా అద్భుతం అండి. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి వేదికకి నన్ను పిలిచి నాకు కొంత సమయాన్ని వెచ్చించి నాకు నా అనుభవాలన్నీ పంచమని అడిగారు. జనరల్గా ఇలాంటి అనుభవాలను పంచమని అడగడం కూడా ఒక గొప్ప విశేషం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారు, చిన్నదో పెద్దదో ఎంతో కొంత, కానీ దాన్ని ఇతరులతో పంచుకోలేకపోతారు. అది చాలా తక్కువ మందికి అందుతుంది. ఇలా జూమ్ సెషన్స్ ద్వారా కొన్ని కోట్ల మందికి అది చేరుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం చేస్తున్న సాధన కరెక్ట్ మార్గంలో వెళ్తున్నామా లేదా, మేబీ అదే రిజల్ట్ రావచ్చు, సేమ్ రిజల్ట్, కానీ కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేది ఒక కన్ఫర్మేషన్ మనకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని చాలా మటుకి ప్రూఫ్స్ ఉండవు. కాబట్టి ఇదంతా మన ఊహాజనితమేమో, నిజంగా మనం ఆ స్టేజ్కి వెళ్లకుండా ఊహించుకుంటున్నామేమో అని ఫీల్ అవుతున్నప్పుడు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వేరే ఒకరి దగ్గర నుంచి వచ్చేటప్పటికి, లేదు ఇది ఊహాజనితం కాదు, మనం రైట్ వేలోనే ఉన్నాము, రైట్ పాత్లోనే వెళ్తున్నాము, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మనకు కూడా, ఇది ఖచ్చితంగా ఒక మంచి సూచన అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ రావడానికి ఇలాగా అనుభవాల్ని పంచుకోవడం అనేది చాలా చాలా అవసరం. దానికి ఇలాంటి వేదికలో నిజంగా అది ఒక ప్రత్యేకమైన సృష్టి ఈ జూమ్ వేదికలు అనేది. అది చాలా చాలా అద్భుతమైన ప్రక్రియ. థ్యాంక్ యూ మేడం. ఇక నా విషయానికి వస్తే, నా పేరు కృష్ణారెడ్డి. నేను సుమారు 2005 ఆ టైంలో భీమవరంలో ఫస్ట్ టైం గురువు గారి సమక్షంలో ధ్యానం నేర్చుకున్నాను. నాకు తొలి గురువు పత్రి గారి కన్నా ముందు మా నాన్నగారే. ఆయన పేరు డి వీరారెడ్డి.
పత్రి గారిని ఆయన సుమారు 25 సంవత్సరాల క్రితం సార్ తన జర్నీ స్టార్ట్ చేసిన కొత్తలో హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో చిన్న హౌస్ లో సార్ ఉంటున్నప్పుడు నాన్నగారు వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. నాన్నగారు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలకి అంటే ఆ, ఆయన ఒక బిజీ బిజినెస్ మ్యాన్ అప్పట్లో, ఒక 25-30 సంవత్సరాల క్రితంలో. అప్పుడు ఆయన జర్నీ మార్నింగ్ ఏమో హైదరాబాద్ లో ఉండేవారు, సాయంత్రం ఏమో మధ్యాహ్నానికి ఏమో హైదరాబాద్ లో ఉండేవారు, సాయంత్రానికి ఏమో ఢిల్లీలో ఉండేవారు. అంత బిజీ షెడ్యూల్స్ లో ఉన్న లైఫ్ లో ఒకసారిగా డిస్టర్బెన్స్ కలగడంతో ఆయన అసలు లైఫ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ స్టార్ట్ అయ్యి ఆయన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఎన్నో ఆశ్రమాలకు తిరిగారు. ఆ ఆశ్రమాలకు తిరిగినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది లేకపోతే మిగతా లైఫ్ కి వాల్యూవే ఉండదు అనేది. ఆ స్పిరిట్ కి వాల్యూ తెచ్చేదే స్పిరిచువాలిటీ అనేది. సో ఆ జర్నీలో ఆయన ఎన్నో ఆశ్రమాలు తిరిగినప్పుడు ఆయన ఫైనల్ గా అప్పుడే ఒక గోల్ పెట్టుకున్నారు. జీవితంలో ఆధ్యాత్మికత అనేది లేకుండా జీవిస్తే ఇంకా జీవితం వృధా. మనం ఎన్ని వందల కోట్లు సంపాదించినా అవన్నీ కూడా ఫైనల్ గా ఏ చిల్లి గవ్వ కూడా మనతో రాదు అనేది ఆయనకు అర్థమయ్యి ఆయన ఈ ప్రయాణంలో ఆ, ఉండడం వల్ల ఆధ్యాత్మిక మార్గం వైపు ఉండటం వల్ల పత్రి గారికి జనరల్ గా ఏంటంటే అందరూ ఆ భగవంతుని నమ్ముకోండి, ఆయన మేము చూస్తాడనే కాన్సెప్ట్ ఆయనకి నచ్చేది కాదు. ఆయన ఏంటంటే మరి మనం ఎందుకున్నాం, ఆట బొమ్మలమా తోలు బొమ్మలమా, అన్ని ఆయన ఆడిస్తుంటే ఆ కన్నీళ్లు మనకెందుకు, ఆ ఏడుపు కూడా ఆయనే ఆడొచ్చు కదా అనేవారు. అది నాకు కూడా వింతగా అనిపించేది. అదే కరెక్టే కదా, అన్ని ఆయనే నడిపిస్తే మరి ఆ ఏడుపు కూడా ఆయనే ఆడొచ్చు కదా, మనల్ని ఎందుకు ఏడిపిస్తాడు, మనల్ని ఎందుకు బాధ పెడతాడు, ఎమోషన్స్ అన్ని మనకిచ్చి అనుభవాలన్నీ ఆయన తీసుకుంటే ఎలాగా, మనం ఏమైనా ఆట వస్తువులా, మనతో అలా ఆడుకుంటే ఇది న్యాయమా అని అనిపించేది. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఆయన నాకు చాలా సార్లు ఈ ఆధ్యాత్మికానికి సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తూ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నాకు కూడా ఒక థాట్ రిలీజ్ అయ్యేది. నాకు కొన్ని చాలా 100 క్వశ్చన్స్ ఆయన వేసేసి వదిలేశారు నన్ను. దాంతో నాకేంటంటే వాటిని అన్వేషించాలనే ప్రయత్నంలో నేను ఎన్నో రకాల గ్రంథాలని అధ్యయనం చేయటం, అలాగే గురువులతో సజ్జన సాంగత్యం చేయటం, ఒక్కొక్క డౌట్ ని నివృత్తి చేసుకోవడం, ఒక్కొక్కసారి అర్థమైనట్టు అనిపించడం, మళ్ళీ అర్థం కాకపోవడం, ఎందుకు అర్థం కాలేదని అని ఆలోచిస్తే అప్పుడున్న ఆ మానసిక స్థితికి ఆ సమాధానం మనకి అర్థం చేసుకునే స్థితిలో మనం లేవని అర్థం అవటం. కొంతకాలం పోయిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఒక్కొక్కసారి 20 సంవత్సరాల తర్వాత, ఆ 20 సంవత్సరాల క్రితం మనకి ఏం చెప్పారు అనేది ఒకసారి మళ్ళీ గతాన్ని స్మృతి చేసుకుంటే ఆ దాంట్లో సమాధానం దొరకడం. అప్పుడు ఎందుకు ఈ చిన్న విషయం మనకు అర్థం కాలేదంటే అప్పుడున్న జ్ఞానం కానీ అప్పుడున్న శక్తి కానీ మనకు సరిపోలేదని అర్థం అవడం. ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా వండర్ఫుల్ గా అనిపించేది. అంటే ధ్యాన పరిచయం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టక ముందర జీవితం అనేది చాలా పరిమితమైన కోణాల్లో కొనసాగేది. అంటే డబ్బు సంపాదన, మంచి కుటుంబం, మంచి కారు, మంచి బిల్డింగు, మంచి వసతులు, అవే ప్రపంచం అనుకునేవాళ్ళం. కానీ ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత అసలు అప్పటి వరకు ఉన్న 4 సబ్జెక్టులు కొన్ని 100 సబ్జెక్టుల వరకు ఉన్నాయనేది అర్థమైంది. అంటే భూమి మీద మనం 4-5 సర్టిఫికెట్లతో వెళ్ళిపోద్దాం అని అనుకుంటాం. కానీ 4-5 కాదు, ఒక 100 సర్టిఫికెట్ల వరకు ఉన్నాయి. అందులో ఏ సర్టిఫికెట్ తీసుకోకపోయినా మళ్ళీ మనం తిరిగి ఇక్కడికి భూమి మీదకి రావాల్సి వస్తున్నది అర్థమైన తర్వాత ఇంకా కష్టాలని, సుఖాలని, దుఃఖాలని అన్నిటిని కూడా ఆట అనేది అర్థమైన తర్వాత ఒక గేమ్ ఈజీ అవుతుంది. అలాగే ఈ భూమి మీద ఉన్న జీవితం ఎంత ఈ జీవితంలో ఉన్న అన్ని రకాల కోణాలని ఎప్పుడైతే అధ్యయనం చేయడం మొదలు పెట్టామో ఆ జీవితం ప్రతి దాంట్లోని కూడా ఒక సవాల్గా తీసుకోగలగటం మొదలు పెడతాం వాటిని. అంటే నాకే ఎందుకు వచ్చింది, నేనే ఎందుకు ఇలా అవుతున్నాను, నా ఒక్కడికి ఎందుకు ఇలా అవుతుంది అనేది, అది ఒకప్పుడు అనేది అది బాధాకరమైన విషయం. కానీ ఇప్పుడు అది మన స్పెషల్ క్యారెక్టర్స్ భూమి మీద కాబట్టి మనకి ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి ఇవ్వబడుతున్నాయి. మనకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మనకు అవన్నీ మనం ఫేస్ చేయగలుగుతున్నాం మనం అనే అవగాహన వచ్చినప్పుడు అది జీవితం ఎన్నో ఎంత అద్భుతంగా. అందులోని గురువు గారు మనకి అందించిన గొప్ప జ్ఞానం అంటే పాద పూజలు లేవు, శిష్యరికం అనేది లేదు, జూనియర్స్ అనేవాళ్ళు లేరు, ఆ పరిమితం అనేది ఒక లిమిటేషన్ అనేది లేదు. అంటే చాలా మటుకి ఆధ్యాత్మిక సంస్థలు ఏం చెప్తాయంటే వసుదేవ కుటుంబం అంటే అంటే అందరూ కలిపి ఒకే థాట్ మీదకి ఒకే ఒక థీరీ మీదకి రావడం అనే ప్రక్రియ అనేది చేస్తున్నామని చెప్తారు. కానీ ఎవరికి వాళ్ళు బౌండ్స్ పెట్టుకుంటారు. ఆ సంస్థకి సంబంధించిన గ్రంథాలలోనే ఆ సంస్థకి సంబంధించిన థీరీనో తప్ప రెండో దాన్ని ఎలా చేయరు. బట్ ఇక్కడ పత్రి గారు మనకు చేసిన గొప్ప ప్రక్రియ భూమి మీద ఫస్ట్ టైం ఏంటంటే గేట్లు తెరిచేశారు. ఎవరైనా ఏ గురువైనా ఇక్కడికి రావచ్చు, ఏ జ్ఞానాన్ని చెప్పచ్చు అనే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించేటప్పటికి నిజంగా ఫస్ట్ టైం నేను పత్రి గారు గురువుని తీసుకొచ్చి ఆయన జ్ఞానాన్ని మీరు మా శిష్యుకి చెప్పండి అన్నప్పుడు నేను షాక్ అయ్యాను.
అనవసరంగా ఈయన తయారు చేసుకున్న ఆ శిష్యులందరినీ ఆణిముత్యాలందరినీ ఆయనకి ఆయనే పాడు చేసుకుంటున్నారేమో అని ఫీల్ అయ్యాను నేను. ఎందుకు ఇలాగా వేరే వాళ్ళని తీసుకొచ్చి అంత సాహసాన్ని ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏదో మళ్ళీ చెప్తారు. అదేదో పాయింట్ నచ్చుద్ది అందులోని. ఆ పాయింట్‌ని పట్టుకొని ఈ పాయింట్‌లన్నిట్లికన్నా అది గొప్పగా ఉందని ఫీల్ అయ్యే అవకాశం ఉంటది అని చెప్పి అనుకునేవాడిని. కానీ ఎంత సాహసమైన ప్రక్రియ అంటే గొప్ప గొప్ప గురువులందరినీ వేదిక మీద తీసుకొచ్చి జ్ఞానాన్ని అందించి, ఆ జ్ఞానాన్ని మళ్ళీ చెప్పిన ఆటిలోని దోషాలన్నిటిని ఆ స్టేజ్ మీదే సరిచేసే సాహసం చేయటం అనేది ఆయన చాలా గొప్ప ప్రక్రియ చేశారన్నమాట అది. అలాగే తీసుకోవాల్సిందుంటే ఖచ్చితంగా తీసుకుని కాళ్ళకి మొక్కటం. జనరల్‌గా ఒక స్థాయికొచ్చిన వ్యక్తి ఎవరిని ఇంక సరెండర్ అవ్వరు. కాళ్ళ మొక్కడం అంటే చచ్చినంత పని. కానీ ఆయన ఎంత అవలోకగా ఒక గొప్ప జ్ఞానాన్ని అంటే యాక్సెప్టెన్సీ అనేది ఒక మనిషిలో ఏ స్థాయికి ఎళ్ళినా సరే ఎంత ఒదిగి ఉండాలనేది కొత్త విషయం నేర్చుకున్నప్పుడు, ఆ గొప్ప గొప్ప మహాత్ముల యొక్క చెప్పే దాంట్లో ప్రతి మనిషిలోని ఏదో ఒక విశేషం ఉంటది. ఆ విశేషాన్ని మనం తీసుకోవాలనే సందేశాన్ని మనకు లైవ్‌లో ఆయన అందించడం అనేది నాకు చాలా చాలా నచ్చిందది. అలాగే ఈ సొసైటీలో ఉన్న అన్ని జ్ఞానాలకి అంటే అన్ని జ్ఞానాలని ఎందుకంటున్నానంటే, భూమి మీద ఎన్ని రకాల కోణాలున్నాయో నేర్చుకోవడానికి సుమారు సహస్ర కమలం అంటాం. అంటే 1000 దళాలతో ఉన్న ఒక పుష్పాన్ని కమలాన్ని మనం ఊహించుకుంటాం. అంటే 1000 రకాల జ్ఞానాలన్నీ భూమి మీద ఉన్నాయి. 1000 మంది గురువులు అధ్యయనం చేసి ఒక 100 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని అష్టకష్టాలు, అష్టదరిద్రాలు లేకపోతే ఎన్ని కొర్రవరమైన సాధనలు చేసి, వాళ్ళు నిక్షిప్తం చేసిన వాళ్ళ జీవిత సారాంశాన్ని 200 పేజీల్లో మనకు అందిస్తూ ఉంటే, నిజంగా ఎలాంటి టైంలో, ఎలాంటి జంక్షన్‌లో భూమి మీద ఉన్నామంటే, మనం నిజంగా చాలా అదృష్టవంతులం ఈ సమయంలో మనం రావటం. ఎందుకంటే, పత్రిక గారు లాంటి సమకాలీనులతో మనం పుట్టడం అనేది, ఒక కృష్ణుడు గాని, ఒక జీసస్ గాని, ఒక బుద్ధుడు గాని, ఒక మహమ్మద్ ప్రవక్త గాని, ఒక రమణ మహర్షి గాని, ఒక సత్యసాయిబాబా గాని, ఒక షిరిడి సాయిబాబా గాని, ఓషో గారు గాని, లోబ్సాంగ్ రాంప గాని ఇలాగా ఒక గొప్ప గొప్ప మహాత్ములందరినీ కూడా మనం కొన్ని వేల సంవత్సరాలుగా మిస్ అయ్యామని నేను అనుకునేవాడిని. అందులో మనకంత అదృష్టం లేదేమో వాళ్ళతో శిష్యరికం చేసి ఒక ఆనందుడి పేరు విన్నప్పుడు, లేతే ఒక షిరిడి సాయిబాబా దగ్గర మహల్సాపతి గురించి చదివినప్పుడు, ఇలా ఒక్కొక్క గురువుల దగ్గర ఉన్న ఒక్కొక్క శిష్యుల గురించి చదువుతున్నప్పుడు నేను ఫీల్ అయ్యేవాడిని. నేను అలాంటి శిష్యుల్లో ఒక భాగస్వామి కానేమో అని. కానీ పత్రి గారు వచ్చిన తర్వాత, పత్రి గారితో ఆ అనుభవం కొనసాగిన తర్వాత వీళ్ళందరితోని కలిపి జీవిస్తే ఎంతో ఒక పత్రికారితో మనం జర్నీ చేయడం అనేది అంత గొప్పగా ఫీల్ అయ్యాను నేనది. సార్‌తో కూడా చెప్పాను. నేను యాక్చువల్‌గా నాకు ఈ ఫీలింగ్ ఉండేదండి. కానీ మీతో జర్నీ చేసిన తర్వాత నాలో ఉన్న ఆ వెలితైతే తీరిపోయింది. ఎందుకంటే వాళ్ళందరి యొక్క సారాంశాన్ని, ఎసెన్స్‌ని తీసుకొచ్చిన మీలాంటి వాళ్ళతో గడపగలవడం అనేది జన్మ ధన్యం అయిపోయిందని అనుకుంటున్నానండి అని చెప్తే ఆయన నవ్వారు మళ్ళా. అలాగే మనం ఇక్కడ ఒక్కొక్క గ్రంథాన్ని అధ్యయనం ఎందుకు చేయాలి అంటే మనం ఒక్కొక్క పేజీలోని ఒక్కొక్క పదాన్ని చదువుతుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఆత్మానందం. అంటే మన లోపల నుంచి ఈ భూమి మీదకి ఏ జ్ఞానాన్నయితే పొందడానికి ఇక్కడికొచ్చామో, ఆ జ్ఞానాన్ని సరైన జ్ఞానాన్ని సరైన రీతిలో మనం పొందుతున్నప్పుడు మన లోపల ఉన్న ఆఖరి కణం కూడా స్పందించడం మొదలుపెడతది. యెస్. నేనిదొచ్చింది ఈ ఈ మొక్క వినటానికే, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటూనే ఆ శరీరం పులకిస్తా ఉంటది. ఆ పులకించినప్పుడు వచ్చే ఆ తన్మయత్వమే మనకు నిజం చెప్పాలంటే ఇక్కడ గొప్ప సంపద. గొప్ప అనుభూతి. దాన్ని మించిన ఉండదు. అలాగే ఒక్కొక్క పుస్తకం మనం జనరల్‌గా ఒక గ్రంథం చదివిన తర్వాత 2, 3, 4, 5 అయిన తర్వాత ఏమనుకుంటామంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా మనకొచ్చేసింది, తెలిసిపోయిందనే ఒక భ్రమలోకెళ్తా ఉంటాం మనం. కానీ ఒక్కొక్క గ్రంథాన్ని డీప్‌గా ఒక్కొక్క పేజీలో ఉన్న ఒక్కొక్క పదాన్ని అండర్‌లైన్ చేసుకొని ముందుకెళ్తుంటే మాత్రం ఎలా అనిపిస్తదంటే ఇంకా ఇంత సాగరం ఉందా? ఇన్ని కోణాలున్నాయా? ఇన్ని అద్భుతమైన ప్రక్రియలున్నాయా? అసలు మనం ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎంత పరిమితులతోని మనం జీవితాన్ని మొదలుపెట్టాం. ఎన్ని కోణాలున్నాయనేది అర్థమవుతా ఉంటది. అందులో ఫస్ట్ నాకు నా జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిప్పింది 'ఒక యోగి ఆత్మకథ'. ఆ 'ఒక యోగి ఆత్మకథలో' మహాతర్ బాబాజీ గురించి చదువుతున్నప్పుడు అసలా అంటే ఒక రకమైన ఎక్స్‌పెరిమెంట్స్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంటే యుక్తేశ్వర మహారాజ్‌కి పరమహంస యోగానందకి మహావతార్ బాబాజీ ప్రత్యక్షం అవ్వటం ఇలాంటివి సాధ్యం అవుతదా? ఒక అంతర్ధానం అయిపోయినా, కనిపించకుండా మాయమైపోయిన ఒక మనిషి మళ్ళీ ప్రత్యక్షం అవ్వడం. అంటే మనం అంటాం కదా! దేవుళ్ళు నా ముందర సాక్షాత్కరించారు. నాకిలా మెసేజ్ ఇచ్చారని మనం చాలా మంది ధ్యాన సాధనలో చెప్తుంటే వింటూ ఉంటాం కదా! అలాంటివి వింటూ ఉంటాం కానీ ఇల్యూషన్స్ ఏమో అనుకుంటూ ఉంటాం. చాలా మటికి అనుభవాలు మనకెలా అనిపిస్తాయంటే వింతలుగా, విచిత్రాలుగా అది ఒక అద్భుతమైన సృష్టిగా అని అసలు నమ్మశక్యానికి దూరంగా అనిపిస్తూ ఉంటది. కానీ ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తుంటామో అవన్నీ వాస్తవాలని అర్థమవుతుంటదనేది
నాకు స్వానుభవంలో నేను తెలుసుకోగలిగాను. అసలు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్‌లో స్టార్టింగ్‌లో అయితే ఒక్కొక్కళ్ళ అనుభవాలు రాసేవారు మధ్యలోని. నేను ఆ ఫోటోని దగ్గరగా పెట్టుకొని చూసేవాడిని వాళ్ళ ఫేస్‌ని. ఏంటి చూస్తేనేమో నార్మల్‌గా కనిపిస్తున్నారు. ఋషులు, మునులు, యోగులుకి వచ్చే అనుభవాలు వీళ్ళకొస్తున్నాయి అంటున్నారు. ఇదంతా మ్యాగజైన్ ప్రమోషన్ కోసం వీళ్ళందరూ డబ్బులిచ్చి రాయిస్తారేమో! ఇలాంటి ఆహ్, హ్మ్, ఇలాంటి సామాన్యులకి ఆ లోకాలను చూడడం ఏంటి? ఆ మాస్టర్స్ నుంచి మెసేజ్‌లు తీసుకోవడం ఏంటి? ఇవన్నీ ట్రాష్ అని అనుకునేవాడిని. కానీ అన్నీ చదివేవాడిని. కానీ ఒకానొక సమయంలో ధ్యాన స్థితి పరిపక్వతకొచ్చిన తర్వాత, వాళ్ళ ఏదైతే పుస్తకాల్లో వాళ్ళ నా ఈ అనుభవం ఇది నాకొచ్చిందని చెప్పింది స్వానుభవంలోకొచ్చిందో అప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. అంటే ధ్యానం అనేది నిజంగా ఎంత గొప్ప ప్రక్రియ ఈ జన్మలో మనం అందుకున్నాము అని అనిపించింది. అది ఇంకా అప్పుడు ఎలా అంటే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అనేది రియల్ అచీవ్‌మెంట్ అనేది మనం ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఈ భూమి మీద ఇప్పుడు మన జీవితాన్ని మనం గడపగలుగుతున్నాం అనేది మన స్థితి మనకు అర్థమైనప్పుడే కదా! చెస్‌లో ఉన్న చేప పిల్ల సముద్రం ఎక్కడుందని వెతుకుతున్నట్టు, ఆ స్వర్గం ఎక్కడుంది? ఆ అద్భుతమైన జీవితం ఎక్కడుంది? జీవితాన్ని ఒక వరంగా మార్చుకోవడం ఎలాగనేది అన్వేషిస్తున్నాం కానీ, స్వయంగా వరాన్ని మనం అనుభవిస్తున్నాం అనేది మనకు అర్థమైనప్పుడు, అది మనకెంత కలిగిస్తది. అప్పటి నుంచి కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటం, సంబంధ బాంధవ్యాలను అర్థం చేసుకోవటం, ప్రతి విషయాన్ని సూక్ష్మంగా అధ్యయనం చేయటం, సాంప్రదాయాలను అధ్యయనం చేయటం, సంస్కృతిని అధ్యయనం చేయటం, ఒక జ్ఞానాన్ని విశ్లేషించుకోవటం, ఇలాంటివన్నీ చేయగలిగినప్పుడు అసలు జీవితం ఒక వరం అనేది నిజంగా అర్థమవుతుంది. యాక్చువల్‌గా అంతకు ముందర ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా జీవితం ఎందుకు మనకిలా వచ్చిందనే ఒక ఎమోషన్ మనల్ని ఒక అగాధంలోకి తీసుకెళ్తది. అంటే నిరాశ, నిస్పృహ, ఆవేదన, అలజడి, ఒక రకమైన విరక్తి ఇలాంటివన్నిట్ల నుంచి మనకు ఒక ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఖచ్చితమైన ఒక సొల్యూషన్ చూపిస్తదనేది నాకు బాగా అర్థమైంది. తర్వాత ఎన్ని చిత్ర విచిత్రాల్లో జీవితంలో ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటే అంటే ఆట అర్థమైన తర్వాత ఆడటం అనేది ఒక గొప్ప అనుభూతి. అర్థం కానప్పుడు అయోమయం, అర్థమైతే అదొక వరం. అలాగే పత్రి గారితో జర్నీ అనేది నిజంగా అది ఎన్నో జన్మల పుణ్యఫలం నాకు తెలిసి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఎన్ని డౌట్స్ ఏ డౌటొచ్చినా చిటికలో ఆయన మనకు ఆ సమాధానాన్ని అందించేవారు. అలాగే ఇప్పుడు కూడా ఎంత గొప్ప సమయంలో ఉన్నానంటే ఏ డౌటొచ్చినా దానికి సంబంధించి యూట్యూబ్ ఛానెల్స్‌లోని ఒక నెట్‌లోని లేదా ఇంటర్నెట్‌లోని సెర్చ్ చేస్తే ఎక్కడెక్కడ ఏ ఏ మూలల్లో ప్రపంచంలో 194 దేశాల్లో ఉన్న ఋషులు, యోగులు అందరి తాలూకా సమాచారం అంతా కూడా దాంట్లో లభించడం అనేది మనం ఈ గొప్ప జంక్షన్ ఇది. ఖచ్చితంగా ఇదివరకు ఒక ఒక 200 సంవత్సరాల క్రితమో కనీసం ఒక 200 సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం మనం జన్మించినా, ఇప్పుడున్న ఈ నాలెడ్జ్ అనేది అప్పుడు మనకి అవైలబుల్ అంత విరివిగా. అంటే ఎక్కడో కొన్ని కొన్ని ఆశ్రమాల్లో ఎక్కడో చోట చిన్న మూల మనకు లభించేది కానీ, ఇప్పుడున్నంత సౌలభ్యం అయితే నాకు తెలిసి లేదు. నిజంగా వి ఆర్ రియల్లీ 100% గ్రేట్‌ఫుల్ సోల్స్ నిజంగా మనం చెప్పాలంటే. గొప్ప గొప్ప కఠోర సాధకులంటాం గదండీ! ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఖచ్చితంగా కఠోరమైన సాధకులే. అందుకనే మన విలువ నిజం చెప్పాలంటే ఇప్పటికి మనకు పూర్తిగా తెలీదనుకుంటున్నాను నేను. ప్రతిసారు ప్రతిసారి ఒక పిరమిడ్ మాస్టర్‌ని పొగిడితే నాకనిపిచ్చేది. ఏముంది సామాన్య విషయమే కదా! అనుకునేవాడిని కానీ, మనం ఒక ధ్యాన ప్రచారానికెళ్ళినప్పుడు, ఒక జ్ఞానాన్ని చెప్పడానికి మనం నోరు తెరిచినప్పుడు, భగవంతుడిని ఎలాగైతే చేతులు జోడించి నమస్కరిస్తారో ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి కూడా ఆ స్థాయిలో ఒక గౌరవం లభిస్తుంది నిజంగా వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే, భగవంతుడు అనేవాడు ఎక్కడున్నాడో తెలీదు గానీ, మా జీవితాలను మార్చే భగవంతుడు అని చెప్పి ఒక్కొక్కళ్ళు చేతులెత్తి దండం పెట్టి, ఒక్కొక్కళ్ళు మనల్ని ఆ ట్రీట్‌మెంట్ చూస్తేనే ఆ రియలైజేషన్ కలుగుతూ ఉంటది మనలోని. మనం నిజంగా మనలో ఏదో ఉంది ఖచ్చితంగా. ఒక గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నాం. ఒక గొప్ప సాధనని మనం మానవాళికి అందిస్తున్నాం. ఒక గొప్ప మార్పు ప్రక్రియలో మనం భాగస్వాములయ్యాం భూమి మీద. మనం ఇక్కడ దేవతలమే, లైవ్ దేవతలమే. భూమి మీద సంచరిస్తున్న ఈ జ్ఞానాన్ని అందుకుని సాధన చేస్తున్న లైవ్ దేవతలమే అనే ఒక ఎమోషన్ మనకి కలుగుతా ఉంటది. ఆ క్లాసులకెళ్ళినప్పుడు. వాళ్ళ ట్రీట్‌మెంట్ చూస్తున్న రేపుడే రియలైజేషన్ కలుగుతా ఉంటది. మనం సామాన్యులని ఫీల్ అవుతున్న మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ అది ఆ ప్రణామాలు అర్పిస్తూ ఆ కళ్ళల్లోని ఆనంద బాష్పాలను ఒక్కొక్కళ్ళు మీ వల్ల మా జీవితాలు మారినాయి అనేటప్పటికి అసలు భగవంతుడి వల్లే కదా మనం అంటాం కదా! కానీ ఒక సాటి మనిషి నిజంగా మీ జీవితం వల్ల, మీ ఒక్క పదం వల్ల, మీ ఒక్క ప్రక్రియ వల్ల, మీ ఒక్క తోడు వల్ల, మీ సాంగత్యం వల్ల నా జీవితమే మారిపోయిందనేటప్పటికి ఆ ఎమోషన్ మనకి ఏ స్థాయికి తీసుకొస్తదంటే జన్మ ధన్యమైంది చాలు మనకి. ఈ క్షణాన మనం ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని విడిచిపెట్టగలిగినా
మనం ఏమీ చింతించాల్సిన అవసరం లేదని అని అనిపిస్తూ ఉంటుందండి. సో అలాగా చాలా సందర్భాల్లో మనకి ఎన్నో రకాల రియలైజేషన్స్. అలాగే నేను ఇప్పుడు ఈ 'మీ జీవితం మీ చేతుల్లో' అనే ఒక పుస్తకం చదివాను. అందులో జనరల్‌గా మన జీవితం ఎక్కడో ఎవరి చేతుల్లోనో అని అంటా ఉంటారు. కానీ మన జీవితం మన చేతిలో అనేది షాక్ అయిపోయాను. లేదు లేదు దేవుళ్ళందరూ నడిపించాలి కదా మనల్ని. ఆళ్ళందరూ కరుణించాలి కదా! ఆళ్ళందరూ క్షమించాలి కదా! అని ఆ ప్రక్రియలో ఒక వింత క్రియేట్ అయింది. అంటే మనల్ని ఎవరు రక్షించరా? ఎవరు కాపాడరా? ఎవరు క్షమించడం అనేది ఉండదా? అది అన్నీ మనమేనా అన్నీ చేసుకునేదనేది అర్థమైనప్పుడు, మనం సృష్టికర్తలమనేది ఎవలమనేది అర్థమైంది. ఫస్ట్‌లో ఏమనుకున్నానంటే ఈ ధ్యానానికి సంబంధించి కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయం అంటే పూజ గురించి అర్థమైంది, జపం గురించి అర్థమైంది, స్తోత్రం గురించి అర్థమైంది, ధ్యానం గురించి అర్థమైంది. కానీ లయం అనే పదానికి అర్థం దొరకలేదు నాకు. ఇంకెందుకు అదేదో రైమింగ్ బావుంటది పెట్టారేమో అది అనుకున్నాను నేను. కానీ ఆహ్, కొన్ని సంవత్సరాలు సాధన చేసిన తర్వాత మన లోపల ఉన్న ఆ అంశాత్మని ఎప్పుడైతే అనంతమైన శక్తిని లోపల స్వయంగా అనుభూతి చెందగలుగుతామో, ఒక మహా విస్ఫోటనం, ఒక అణుబాంబు పేలితే ఎంతటి వెలుగుని విరజిమ్ముతుందో దాన్ని మనం చూడగలిగినప్పుడు, అంతటి వెలుగుని మనలోని నింపుకొని, మన లోపల అంతర్ప్రపంచం బయట మనం కంటితో చూస్తున్న ప్రపంచానికన్నా 1000 రెట్లు పెద్దదనేది సంగతి అర్థమైనప్పుడు, ఆ లయం అంటే ఏంటనేది, అంటే ఈ సృష్టిలో ఉన్న సర్వ జీవరాశులతోని 84 లక్షల జీవరాశులతోని 4 తలాల్లోని ఉన్న శక్తులతోని మనం మమేకం అవ్వడం అనేది, లయం అవ్వటం అనేది అర్థమైనప్పుడు, అసల మనం ఎంత పవర్‌ఫుల్. జనరల్‌గా నేను కూడా కొన్నాళ్ళు ఏమనుకునేవాడినంటే, అంశాత్మ స్టేజ్ ఎప్పుడు అంశాత్మే పూర్ణాత్మగా జరగడం అనేది. కానీ ఒక అంశాత్మ అసలు ఎక్కడి నుంచొచ్చింది? ఒక పూర్ణాత్మ నుంచి. అంటే ఒకప్పుడు మనం ఇప్పుడు ఏదైతే సాధించాలి అని చెప్పి మనం తాపత్రయపడి ప్రయత్నాలు చేస్తున్నామో, అది ఒకానొకప్పుడు మనం అన్నీ అచీవ్ చేసేసిన వాళ్ళమే. కొత్తగా అర్హత పొందేదనేది నిజంగా చెప్పాలంటే లేదు. మనం అన్నీ పొందిన ఆటిలిని, పొందిన సర్టిఫికేట్స్‌ని రియలైజ్ చేసుకోవడానికే, జ్ఞప్తికి తెచ్చుకోవడానికే, మళ్ళీ మననం చేసుకోవడానికే ఈ ధ్యానం అనే ప్రక్రియ అనేది అర్థమైంది. అలాగే 'మీ ఆరోగ్యం మీ చేతుల్లో'. 'మీ ఆరోగ్యం మీ చేతుల్లో' అనే పుస్తకం చదివినప్పుడు, మన శరీరంలో ఉండే ఆఖరి కణాల నుంచి మనం ఎలా మాట్లాడాలి? ఒక శరీరంలో వచ్చే ఎలా రోగాల్ని మనం ఎలా తగ్గించుకోవాలి? జనరల్‌గా ఏంటంటే మనకి మరణం అనేది చాలా మటికి ఎలా సంభవిస్తుందంటే ఏదో ఒక రకమైన రోగం వల్లే. అంటే ఒక అనారోగ్యం వల్లే. 90%, 99% జనాలకి. కానీ అది లేకుండా ఒక శరీరానికి ఉన్న వారంటీ, గ్యారంటీ అంటే శరీరానికి ఉన్న వారంటీ ఒక విధంగా చెప్పాలంటే 150 సంవత్సరాలు. అది మనం ఎక్కడ దగ్గర దగ్గర ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినా 126 వరకు ప్రూఫ్స్ ఉన్నాయి కూడాను మనకి. ఇప్పుడు కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ కొన్ని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇండోనేషియాలోని లేకపోతే జపాన్ అటు సైడ్ కొన్ని ఐలాండ్స్‌లోని ద్వీపాల్లోని ఈ రేడియేషన్స్‌కి దూరంగానే సహజసిద్ధమైన జీవితాలు గడుపుతున్న ఎంతో మంది యోగులు ఉన్నారు వాళ్ళు లైవ్ ఎగ్జాంపుల్స్. అయితే నేను నాకు పరిచిన పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్‌లో ఎన్నో రకాల శారీరక అనారోగ్యాల మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేసినప్పుడు అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా మన శరీరానికి తగ్గించుకోగలిగిన కెపాసిటీ ఉందనేది అర్థమైనప్పుడు, నేను కూడా పర్సనల్‌గా ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేశానండి. అందులో నేను 'మీ ఆరోగ్యం మీ చేతుల్లో' అనే కాన్సెప్ట్‌లో ప్రకృతి జీవన విధానం అనేది ఒక ప్రక్రియని నేను యాక్చువల్‌గా తయారు చేస్తున్నాను. సుమారు ఒక 150 పాయింట్స్‌తోని. అది ఎలాంటిదంటే, జనరల్‌గా మనం శాకాహారులుగా మారిన తర్వాత మనం చాలా అచీవ్ చేసాం. అది ఒక స్టేజే, గొప్ప స్టేజే. ఎందుకంటే ఎన్నో జన్మల్లో ఎన్నో మాంసాహారాలన్నీ తింటూ కూడా మనం ఈ ధ్యానం ప్రక్రియలోకి అడుగుపెట్టడం అనేది ఒక గొప్ప సాధనే. కానీ మనం వెజిటేరియన్‌గా మారిన తర్వాత కూడా మనం ఇంకా మార్చుకోవాల్సినవి. ఒక విధంగా చెప్పాలంటే మనం శరీరానికి అందిస్తున్న కెమికల్ ఫుడ్స్ అన్నమయ కోశాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఈ అన్నమయ కోశం ఎప్పుడైతే ఛిద్రమవుతుందో మనోమయ కోశం వీక్ అవుతుంది. మనోమయ కోశం మనకి ప్రాణమయ కోశాన్ని శక్తిహీనం చేస్తది. అలాగే ప్రాణమయ కోశాన్ని నుంచి విజ్ఞానమయ కోశం శక్తిహీనం అవుతుంది. ఫైనల్‌గా ఆనందమయ కోశం అనేది శక్తిహీనం అవుతుంది. అయితే ధ్యాన ప్రక్రియ ద్వారా ఈ కోశాలన్నీ శుద్ధి చేసుకోవచ్చు కానీ, మన గొప్ప ధ్యాన శక్తిని ఆత్మశక్తి వైపు మరల్చే కన్నా బూడిదలో పోసే పన్నీరులాగా శరీరానికి మనం ఉపయోగించాల్సొస్తుంది. కాబట్టి మనం సహజ జీవన విధానం ద్వారా మన శరీరాన్ని ఎలాగా శక్తివంతం చేసుకోవచ్చనేది నేను మళ్ళీ నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అలాగే 'మరణం లేని మీరు' అనే పుస్తకం అనే గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు, మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే మనం
మనం భౌతికంగా చావు అనేది శరీరానికి మాత్రమే, ఆత్మకి చావు లేదు. అసలు ఒరిజినల్‌గా మనం అంటే మన శరీరాలమా, ఆత్మలమా అనుకుంటే ఆ ప్రశ్నలన్నీ ప్రతి మనిషికి జనరల్‌గా ప్రతి మనిషికి జీవితంలో కొన్ని ప్రశ్నలు రావాలి. కొన్ని స్టాండర్డ్ క్వెషన్స్ రావాలి. అసలు నేనెవరు? నేనేంటి? నేనెందుకొచ్చాను ఈ భూమి మీదకి? నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? నేను చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తాను? ఇప్పుడు ఎక్కడి నుంచి నేనిక్కడికొచ్చాను? ఇలాంటి కొన్ని స్టాండర్డ్ క్వెషన్స్ ప్రతి మనిషి కూడా ఆన్సర్స్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందనుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్వెషన్స్ మ్యాండేటరీ క్వెషన్స్ భూమి మీదకొచ్చిన తర్వాత. ప్రతి ఒక్కళ్ళు తనకు తాను వెతుక్కోవాల్సిన కొన్ని మ్యాండేటరీ క్వెషన్స్ అవి. అప్పుడే మనకి కొన్ని క్లారిటీస్ వస్తాయి మనకి. అనేది విషయం నాకు ఆ 'మర్రిని' 'మీరు' అనే పుస్తకం, ఆ గ్రంథం అధ్యయనం చేసిన తర్వాత అర్థమైంది. అలాగే రహస్యం. రహస్యం అంటే మనం అసలు ఎందుకు ఈ భూమి మీదకొస్తాం అనే రహస్యం అర్థమైంది. అప్పుడు ఇంకా ఈ భూమి మీద మనం మన జీవితాల్ని మార్చుకోవడం కాకుండా, మనతో పాటు ఉన్న తోటి ఆత్మలకు కూడా మనం సహాయపడడం ఎలాగా? సేవ ద్వారా అనేది అర్థమైంది. అలాగే 'రామ్‌తా' పుస్తకం చదివినప్పుడు మనం దేవుళ్ళు అనే కాన్సెప్ట్‌లో కొంత భయం అనేది ఉంటది. అమ్మో! వాళ్ళని మనం పూజించకపోతే, వాళ్ళని మనం ఆరాధించకపోతే అనే ఆ భయాల్ని తొలగించేది ఆ 'రామ్‌తా విజ్ఞానంలో' ఆ భయాన్ని పూర్తిగా మనకి కట్ చేసి ఒక ధైర్యాన్ని, అంటే చావో, రేవో మొత్తం మీద మన శక్తి మీద మనం చనిపోతే అది ఎలా ఉంటదనేది. మరణాన్ని కూడా స్వీకరించే స్థితిని మనం తీసుకోగలుగుతాం. మరణ భయాన్ని జయించగలుగుతాం. యాక్చువల్‌గా మనకి రోజు నిద్రపోతూ ఉంటాం. అది ఒక రకంగా చెప్పాలంటే 7 గంటల మరణం. కానీ ఒక 7 గంటల మరణంలోనే మనం ఎంత అలసిపోయిన డే టైమ్‌లో ఆ 7 గంటల్లోనో, ఈ 6 గంటల్లోనో ఎంత ఉపశమనం పొందుతామో, ఎంత రిలాక్సేషన్ పొందుతామో, నిజంగా ఆ మరణం యొక్క మాధుర్యాన్ని మనిషి తెలుసుకోగలిగితే, మరణాన్ని అంటే అది ఒక పెద్ద గిఫ్ట్ అది. అది చిన్న చిన్న మరణం మనకు అంత ఆనందాన్నిస్తే, శాశ్వత మరణం మనకెంత ఆనందాన్నివ్వచ్చు. అయితే చాలామంది ముక్తిని, మోక్షాన్ని కోరుకుంటారు. నాకింక ఈ ఆఖరి జన్మ కావాలి అని. నేను మాత్రం చాలా సార్లు నాకు మళ్ళీ మళ్ళీ జన్మ కావాలని కోరుకున్నాను. ఎందుకంటే, మనం ఇక్కడ ఒక బుద్ధుడిలాగో, ఒక కృష్ణుడిలాగో, ఒక జీసస్‌లాగో, ఒక రమణ మహర్షిలాగో, ఒక పత్రిజీలాగా ఇంకా జీవించలేదు. పూర్తి పూర్తి స్థాయిలో కంప్లీట్‌గా. ఒకానొక ఒక్క జన్మైనా సరే, ఒక బుద్ధుడిలాగా, ఒక కృష్ణుడిలాగా, ఒక జీసస్‌లాగా జీవించిన తర్వాత, అప్పుడు అనుకుందాం మళ్ళీ నాకు జన్మొద్దని. అప్పటి వరకు నాకు తెలిసి మనకు భూమి మీద మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే ఇంకా ఇప్పుడు మనం తీసుకున్న 5 పైసలు, 10 పైసల జ్ఞానాన్ని కూడా ఇంత ఉప్పొంగుతూ ఉంటది. నిజంగా మనం పూర్ణ పురుషుడిగా మనం తయారవ్వగలిగితే 100% జ్ఞానంతో, 100% కాన్షియస్‌తో మనం జీవించగలిగితే ఈ భూమి మీద ఖచ్చితంగా మనం ఒక అప్పుడు కోరుకోవచ్చేమో అని. మనం నెక్స్ట్ మనకు జన్మొద్దని చెప్పి. నెక్స్ట్ ఏ మనిషికైతే పూర్తి సంపూర్ణమైన మరణాంతర జ్ఞానం సంప్రాప్తిస్తదో వాళ్ళు మాత్రమే నాకు జన్మొద్దని కోరుకోవాలి. అంతవరకు కూడా ఈ భూమి మీద మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం అంతా మనం పాడైంది అంటున్నాం. పాడు ఎవరు చేశారు అంటే ముందు తరాల్లో పుట్టి మనమే వచ్చాము. ఇప్పుడు పుట్టి మళ్ళీ మనమే పాడు చేస్తున్నాము. రాబోయేది కూడా మనమే. కాబట్టి అంతా చేస్తుంది మనమే కాబట్టి, మళ్ళీ దీన్ని బాగు చేయాల్సింది కూడా మనమే. దీని బాధ్యత మనదే. అందుకని మనం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో మన వల్ల ఏమవుతదిలే అని ఎదురు చూసి మనం వదిలేయకుండా, మనకి వీలైనంత మన ప్రాంతంలో మన కొద్ది శక్తిని ఉపయోగించి, మనకున్న సమయాన్ని, మనకున్న శక్తిని ధారపోస్తూ, మన చుట్టూ ఉన్న పరిసరాలని పరిపూర్ణతగా మనం వ్యక్తిత్వ వికాసం కోసం ఎన్నో రకాల కోణాల్లో మనం కృషి చేయాల్సిన అవసరం ఉంటది. అలాగే పూర్ణాత్మకి సంబంధించిన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, అసలు మనం అన్నీ మనమే చేస్తున్నామా? కొన్ని ఎవరైనా చేస్తున్నారా? అన్నీ మనమే నడిపిస్తున్నామా? కొన్ని ఎవరైనా నడిపిస్తున్నారా? అంటే అంతా మన చేతుల్లోని పూర్తి స్థాయిలో ఉందా? లేకపోతే ఎవరిదైనా కొంత పార్ట్ ఇందులో ఉందా? అనేది మనకి అర్థమవుతుంటది. అలాగే ఈ భౌతికపరమైన విషయానికి వస్తువులకి శారీరక ఆరోగ్యం విషయంలో మనం ఖచ్చితంగా శరీరాన్ని 100 సంవత్సరాలైనా మినిమం నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శరీర ధర్మం అది. ఈ శరీరం మనకి లేకపోతే మనం ఎన్ని రకాల సాధనలు చేసినా, ఎన్ని రకాల జ్ఞానాలను తెలుసుకున్నా, ఆ జ్ఞానాలను మనం ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే గొప్ప గొప్ప జ్ఞానాలని మనం అధ్యయనం చేయాలంటే శరీరం ఖచ్చితంగా సహకరించాలి. ఆ శరీరం సహకరించినప్పుడే మనసు మనకి సహకరిస్తది. అలాగే మనసు తోడైతే మనసు బలంగా ఉంటేనే మనం సమాజానికి ఏదైనా సేవ చేయగలుగుతూ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. దీనికి నాకు తెలిసి మొట్టమొదట ఉత్తమ గ్రంథాలు మనకి భగవద్గీత,
భగవద్గీతలో 702 శ్లోకాల్లో ఎన్నో జీవితంలో ఎదురయ్యే ప్రతి కోణాన్ని కూడా మనం ఏ సందర్భంలో ఎలా ఉంటే ఏం జరుగుతుందనేది మనకి పరిపూర్ణంగా విశ్లేషించడం జరిగింది. అలాగే మన ఒక జ్ఞానాన్ని మనం హిందువులకు సంబంధించింది మాత్రమే కాకుండా జీసస్ క్రైస్ట్ గాని, బైబిల్ గాని, ఖురాన్ గాని ఇలాంటి జ్ఞానాల్ని మనం అధ్యయనం చేసినప్పుడు అసలు ఇతర మతస్థులు గాని, ఇతర సాధకులు గాని ఏం చేస్తున్నారనే విజ్ఞానం మనకు అందినప్పుడు మనం పరిపూర్ణంగా ఎవరెవరు ఏం చేస్తున్నారనేది మనం అర్థం కాగలుగుతాం. అలాగే అతీంద్రియ శక్తులైన మాస్టర్స్ గురించి మనం మాట్లాడుతున్న అనుభూతులను కూడా పర్సనల్‌గా మనం ధ్యాన సాధనలో డీప్‌గా ఎళ్ళే కొద్దీ పర్సనల్‌గా మనకు ఎన్నో వస్తూ ఉంటాయి మాటండి. ఇలాగ ధ్యాన శక్తిని ఉపయోగించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఎన్నో రకాల అంశాలని, ఎన్నో రకాల కోణాలని అధ్యయనం చేస్తూ ఉండగలిగితే గనక ప్రత్ అసలు ధ్యానం సర్వరోగ నివారణి అనేది నిస్సందేహమైన విషయం. ఎందుకంటే అది పట్టుకుని నాకైతే యాక్చువల్‌గా ఫస్ట్‌లో ధ్యానం యొక్క అనుభవాలు 5 సంవత్సరాల వరకు సింగిల్ అనుభవం కూడా రాలేదు. కానీ నేను ఏదో తెలియని ఒక 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 మత్తు నన్ను జ్ఞాన ప్రపంచంలో నడిపించింది. 5 సంవత్సరాల నుంచి మొదలైన అనుభవాలు ఇప్పటికి కూడా ప్రతిసారి ప్రతి చిన్న చిన్న అంశంలోని కూడా ఎంతో లోతైన విజ్ఞానాన్ని అందించాయి. అయితే 5 చాలామంది ఏంటంటే నాకు ఈ రిజల్ట్స్ రావట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగే క్వెషన్ ఏంటంటే ఎంతసేపు మనం సాధన చేస్తున్నాం? ఎంతసేపు మనం దాంట్లో అధ్యయనం చేస్తున్నాం? మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నాం అనేది ముఖ్యం కాదు. మనం ఎంత డీప్‌గా దాంట్లో సాధనలో నిమగ్నం సాధన చేయకుండా 5, 10 నిమిషాల సాధనలతో మనకి విశేషమైన అనుభవాలు రావాలి అంటే రావు. అయితే మనం అంటాం నేను చాలా బిజీ షెడ్యూల్ అండి. దయచేసి ఒక మాట చెప్తున్నాను. మనం చేయటానికి వచ్చింది ధ్యాన సాధన చేయడానికే వచ్చాం. మిగతా పనులన్నీ ఒక 100,00,00,000 రూపాయలు కష్టపడి మనం వ్యాపారం చేసి సంపాదించిన అందులో రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా మనం పట్టుకెళ్ళగలేం. పట్టుకెళ్ళలేని సంపదల మీదే మనం దృష్టి పెడుతున్నాం. పట్టుకెళ్ళగలిగే సంపదల మీద మనం దృష్టి పెట్టట్లేదు. అయితే ఇది ఒక రకమైన మాయ. ఎందుకంటే పట్టుకెళ్ళలేని సంపదని తెలిసున్నా దాన్ని కూడగట్టుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటాం. పట్టుకెళ్ళగలిగే సంపదలున్నాయని తెలిసి కూడా అటువైపు దృష్టి మరల్చలేకపోతూ ఉంటాం. అయితే ఈ అదృష్టం కొంత ధ్యాన సాధకులకి ఈ అదృష్టం కొంత భాగ్యం లభించింది. కానీ మనం దీన్ని చిన్న భాగ్యాన్ని తీసుకొని మనం సంతృప్తి పడిపోకూడదు. మహాసాగరాన్ని మనం మదనం చేయడానికి మనం సిద్ధమవ్వాలి. ప్రతిరోజు కూడా మన శరీరానికి ఎలాగైతే సరైన ఆహారాన్ని అందించాలో, మనసుకి సరైన జ్ఞానాన్ని అందిస్తూ, ఆత్మకి సరైన పాళలో ధ్యాన సాధనను కూడా మనం చేయగలిగినప్పుడు, ఖచ్చితంగా మన జీవితం అనేది 3 పువ్వులు 60 కాయలు అనేది అవుతుంది. 3 పువ్వులు 6 కాయలు కాదండి, 60 కాయలు. గురువుగారు మనకి ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్ప గొప్ప గురువులందరూ అందించిన జ్ఞానం నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది. మనం అన్ని తింగర పనులు చేస్తూ ఉంటాం. మనకు లభించిందంటే తంతే బూరిలో బుట్టలో పడ్డట్టు నిజంగా చెప్పాలంటే తన్నితే ధ్యాన ప్రపంచంలో పడిపోయామేమో అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న సాధకులు కూడా ఎంత గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారంటే మనం ఇంకా మన జీవితం అయిపోయింది అనుకునే క్షణంలో ఒకే ఒక్క మాటతో మనల్ని తట్టి లేపగలిగిన శక్తి ఉన్న గొప్ప గొప్ప శక్తివంతులందరూ కూడా మన చుట్టూ ఇప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజంగా ఎంత అదృష్టవంతులంటే మనం ఇప్పుడు చేస్తున్న ఏ సాధన కూడా చిన్న చిన్న సాధన కాదు. ఇది ఒక గొప్ప అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో నేను పర్సనల్‌గా గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఒక నపుంసకుడైతే ఒక జ్ఞానాన్ని విని ఇది ఓకే అనుకుని యాక్సెప్ట్ చేసేస్తాడట. కానీ ఒక సాధకుడు మాత్రం ప్రతి జ్ఞానాన్ని కూడా ఇది ఎంతవరకు నిజం అనేది తనగా స్వ అనుభవాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడంట. అలాగా మనకి ఎన్నో కోణాల్లో ఉన్న ఈ జ్ఞానాన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అధ్యయనం చేస్తున్నప్పుడు నిజంగా అధ్యయనం చేయకపోయి ఉంటే, ఈ ప్రపంచంలోకి రాకపోయి ఉంటే మనం ఎక్కడుండేవాళ్ళం? ఏ మూలకెళ్ళిపోయేవాళ్ళం? అసలు మనకి ఇప్పుడున్న చీకటి లోకాలని ఒకసారి తలుచుకుంటే ఆయా లోకాల్లోకి అంటే మనం అంటాం కదా, పాతాళ లోకాలు అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ అని ఆయా లోకాల్లోకి చేరుకుంటే కనుక అసలు మన జన్మలేంటి, మనల్ని ఎవరు బయటికి తీసుకొస్తారు అసలని. కాబట్టి దయచేసి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలన్నట్టుగా మనకి అన్ని రకాల శక్తులు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను బాగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక పోస్ట్కి వచ్చిన తర్వాత, పొజిషన్కి వచ్చిన తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్దాం, అప్పటి వరకు ఈ ఆధ్యాత్మికాన్ని పక్కన పెడదాం అనుకుంటాం. ఈ పక్కన పెట్టి మనం సాధించే ఏ అంశము మనతో రాదు. కాబట్టి దయచేసి మిగతా అన్నిటిని కూడా ఏదైతే మనం ఇప్పుడు అవసరం అనుకుని ఎక్కువగా స్థాయిలో ఏదైనా మితంగా ఉంటే చాలు. తినటానికి ఉండటానికి మనకు ఉంటే చాలు. అంతకు మించి మనం ఆశపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నిజంగా అవసరమైతే సృష్టి మీకు తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతుంది.
ఆ రహస్యం ఆ రహస్యం, ఆ భరోసా మనకు తెలియనప్పుడే మనం భయం అనేది మనం పడతాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మన అంతరాత్మ ప్రబోధం మనకు అందుతూ మొదలు పెడుతుందో, మన గైడెన్స్ మనకు ఉంటుందో, మనం దేనికి భయపడాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉండదు మనం. కానీ ప్రతి విషయంలోని మనకి ఎప్పుడైనా ఏ సందేహం కలిగినా మనం చేయాల్సింది ధ్యానం, ధ్యానం, ధ్యానం. ఆ ధ్యానం ఎప్పుడైతే చేసుకెళ్ళిపోతూ ఉంటామో, ఆ గ్రంథాలను ఎప్పుడైతే పఠిస్తూ ఉంటామో, వేరే చాలా మటుకు ఏంటంటే చాలా మంది అంతా బానే చెప్తారు. వేదిక ఎక్కేటప్పటికి, వేదిక దిగేటప్పటికి విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. వ్యక్తులు ఎవరిని కూడా దయచేసి తీసుకోకండి. ఒక భగవద్గీతలో గాని, ఒక బైబిల్‌లో గాని, ఖురాన్‌లో గాని ఏదైతే సందేశాన్ని ఇస్తున్నారో, ఆ సందేశాన్ని మాత్రమే మనం ఫాలో అయితే బెటర్. ఎందుకంటే వ్యక్తుల్లో ఇంకా సాధకులే ఉన్నారు ఇంకాని. కాబట్టి సాధకుల్లోని మనం చేయాల్సిందేంటంటే, మనం కూడా ఆ సాధకుల లిస్ట్‌లోనే ఉన్నాం కాబట్టి, ఎవరైనా మన కళ్ళెదురకుండా ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఒక సాధకుడిగా భావించి, క్షమించి మనం పక్కన పెట్టేయాలి తప్ప, ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని పక్కన పెట్టకూడదు. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెడతామో ఉంటాం. కాబట్టి మనకి మనం ఎంతసేపు కూడా వ్యక్తులతో లింక్ అవ్వకుండా జ్ఞానంతోని మన శక్తితోని జోడించబడితే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే మనం హంసలాగా మారాలంటారు. హంస ఏం చేస్తది? నీళ్ళకి నీళ్ళు, పాలకు పాలు వేరు చేసి తీసుకున్నట్టుగా మనకు కూడా మనకు కావాల్సినంత మాత్రమే తీసుకొని అక్కర్లేని దాన్ని విసర్జించేది శక్తి మనలో ఉండాలి మనం. చుట్టూ ఎన్ని రకాల అలజడులున్నా, ఎన్ని రకాల అవరోధాలున్నా, ఇప్పుడు ఎన్ని రకాల సంకేతాలు మనకి ఇబ్బందులు కలిగించేవి ఉన్నా అన్నిటిని అధిగమించి వెళ్ళటమే. నెక్స్ట్ మానవ జీవితంలో నాకర్థమైన ఒక జీవిత రహస్యం ఏంటంటే, మనం ప్రతీదీ కూడా ఛాలెంజెస్‌ని ఫేస్ చేయడానికి సిద్ధపడాలి. ఈ చే జీవితంలో ప్రతిసారి కూడా ఒక కొత్త జ్ఞానాలు నేర్చుకుంటున్నాననే ఒక జిజ్ఞాసతో ముందుకెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు దుఃఖం అనే శాతం చాలా తక్కువగా ఉంటది. అయితే మనం ఏంటంటే ఎక్కువగా అన్ని సుఖాలను ఎక్స్‌పెక్ట్ చేస్తాం కాబట్టి, దుఃఖం అనే శాతం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. కానీ మన మైండ్‌లో ఫిక్స్ అయ్యామనుకోండి, అసలు ప్రతి ఛాలెంజ్‌ని నేను ఫేస్ చేస్తాను, సాల్వ్ చేసుకెళ్తాను. అసలు ఇలాంటివి నాకు కాకపోతే ఇంకెవరికొస్తాయి అనుకున్నాం అనుకోండి, ప్రతి మినిట్ కూడా మనకి ఎలా ఉంటదంటే ఒక ఛాలెంజింగ్ లైఫ్. అందుకని నేనేమనుకుంటానంటే ఒక పండగ రోజులు చూడండి మనకు 365 రోజుల్లో ఒక సంక్రాంతి, ఉగాది, దీపావళి, దశమి, విజయదశమి అని చెప్పి మనం ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో, ఆనందం అనేది కూడా జీవితంలో వస్తూ ఉంటది. కానీ ఈ దుఃఖంలోని, కష్టంలోని కూడా మనం సాధనలో మనం పొందిన శక్తిని, జ్ఞానాన్ని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే చేయగలుగుతామో, ఈ 365 రోజులు కూడా సేమ్ అలాగే మారతాయి ఖచ్చితంగా. అయితే జీవితం మనం ఈ తక్కువగా మనకి ఆ జ్ఞానం అర్థం చేసుకోవటం వల్ల, ఆస్వాదించడం వల్ల, యాక్సెప్టెన్సీ లేకపోవడం వల్ల, మనకు ప్రతిదీ కొంత బాధాకరంగా రోగమనో లేకపోతే ఇంకోటనో అసలు ఒక రోగం వచ్చి ఒక మనిషి చనిపోతున్నాడంటే కొత్త జన్మ తీసుకోబోతున్నాడు. ప్రతి ఒక్క నెగెటివ్ ఎమోషన్‌కి కూడా ఒక గొప్ప అద్భుతమైన ఆలోచనా సరళి ప్రక్రియ మన ముందుంది. దాన్ని తీసుకుంటే క్షణంలో, సెకండ్‌లో మన జీవితంలో మార్పులొచ్చేస్తాయి. అయితే మనకు విచిత్రాలు జరిగిపోవచ్చు కానీ, మైండ్‌లో వచ్చే ఒక ఆలోచనే మన జీవిత దృక్పథాన్ని అంతా కూడా కంప్లీట్‌గా మార్చేసేంత గొప్ప శక్తిని కలిగి ఉంటది. అది మనకు అర్థం కానంత వరకు అది శిక్ష. అర్థమైతే అదొక శిక్షణ. విచిత్రంగా ఉంటదది. మనం ఇంతవరకు ఎంత అల్పంగా, ఎంత మూర్ఖంగా, మనం ఎంత లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఆలోచించామనేది. మనకున్న ఆ వరాన్ని చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఆ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది. ఈ కష్టాలు, నష్టాలని మనందరం కరెక్ట్‌గా అధ్యయనం చేయగలిగితే ప్రతీదీ వరమే. నిజంగా చెప్పాలంటే మనం ఈ యొక్క గొప్ప జంక్షన్‌లో ఉన్నాం. నేర్చుకునే ప్రక్రియలో ఉన్నాం. ఇది చాలా చాలా విచిత్రమైన ప్రక్రియ అది. సో, ఇలాంటివి అనుభవాలు నా అనుభవాలు నేను పర్సనల్‌గా చాలా ఉన్నాయి. ఆహ్, కాబట్టి నాకు ఈ వేదిక మీద నా జీవిత అనుభవాల్ని, నా 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 ఆత్మజ్ఞానాన్ని మీ అందరితోని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. ఎవరైనా ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి మేడం. నేను ఆన్సర్స్ చెప్తాను కొంచెం. సారీ అండి. నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల మధ్యలో కనిపించలేదు. చలపతిరావు గారు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. చాలా గుడ్ అద్భుతంగా మార్నింగ్ మేడం. చెప్పారు సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు నా యొక్క ఆత్మ ప్రణామం సార్. ఈ రోజు సెషన్ చాలా బాగుంది సార్. కృష్ణారెడ్డి గారి సెషన్ చాలా ఉపయోగపడుతుంది మేడం.
ఎందుకంటే పుస్తకాలు ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదివితే ఎటువంటి నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం వస్తుందని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. డౌట్ ఏం లేదండి. డౌట్ ఏం లేదండి, మొత్తం వివరించారు, చాలా చక్కగా వివరించారు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. అనురాధ మేడం మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. మీరు చెప్పిన దాంట్లో ఒకటి అదే, మనము ఆహారం కెమికల్ ఫుడ్స్ అవన్నీ వేసి అన్నమయ కోశాన్ని పాడు చేస్తుంటే ఆ తర్వాత ప్రతి కోశాన్ని బలహీనపరుస్తుంది అన్నారు కదా. నాకు ఆ పాయింట్ కొంచెం డీటెయిల్ గా చెప్పరా? ఆహారం ఎలా తీసుకోవాలా? అసలు మామూలుగా రుచుల మీద వ్యామోహం ఉంటుంది, అలా కాకుండా ఆహారం గురించి కొంచెం చెప్పండి, ఎలా తీసుకో. దీని విషయంలో ఒక 90 రోజులు ప్రత్యేకంగా నేను ఫలాహారాన్ని, అంటే గురువు గారు చెప్పారు కదండి, మాంసాహారం నుంచి శాకాహారిగా, శాకాహారం నుంచి ఫలాహారిగా, ఫలాహారం నుంచి శ్వాసాహారిగా మారాలన్నప్పుడు శాకాహారిగా మారటం, ఫలాహారిగా మారటం అర్థమైంది, కానీ శ్వాసాహారం అనే కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు, ఎందుకు శ్వాసాహారిగా మారాలి అసలు అని. కానీ అసలు మాంసాహారం నుంచి శాకాహారిగా, శాకాహారం నుంచి మళ్ళీ ఫలాహారిగా అనేప్పుడు నాకు మధ్యలో శాకాహారిగా మారిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవడం అనేది నేను గమనించాను. అయితే అది ఎందుకు జరిగింది చేస్తే, ఇప్పుడు మనం తీసుకుంటున్నది ఒక 2 minutes లో కంప్లీట్ చేసేస్తాను ఆ సబ్జెక్ట్ అండి. ఉదయం మనం తెల్లవారు లెగిస్తే ఒక బ్రష్ చేస్తాం, టూత్ పేస్ట్ వాడుతున్నాం మనం. ఆ టూత్ పేస్ట్ ఫ్లోరైడ్ కాంటెంట్ 2000 ppm ఉంటుంది. ఆ ppm 2000 ఉన్న పేస్ట్ మనం వాడితే కనుక అది కంప్లీట్ కెమికల్. అది ఆ కెమికల్ ఏం చేస్తుంటే మన పళ్ళ పైన ఎనామిల్ అంతా కొరికేసి 150 సంవత్సరాల ఆహారాన్ని తినడానికి ఉపయోగపడాల్సిన ఆ దంతాలు మనకి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపే కన్నాలు పడిపోయి పూర్తిగా రాలిపోయే స్టేజ్లు. అంటే చాలా మందికి ఇప్పుడు నేను చూస్తున్నాను 50కి వచ్చేటికి కొత్త పళ్ళ వరుస సెట్ వచ్చేస్తుంది అందరికీ. అది ఒరిజినల్ అయితే డూప్లికేట్ పోల్చుకోలేని ఇదవుతుందండి ఇది. అంటే ఆ పేస్ట్ ఒకటి, ఆ పేస్ట్ మన శరీరం కెమికల్ పేస్ట్ తగలగానే, నేను లైవ్ ఎగ్జాంపుల్ చూశాను. మన ఆరా ఒక 10-15 అడుగులు ఉన్న ఆరా కెమికల్ టూత్ పేస్ట్ మనం నోట్లో పెట్టుకోగానే 2 అడుగులు పడిపోవడం. అలాగే మనం వాడుతున్న షాంపూస్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంటాయి, బ్రెయిన్ సెల్స్ ని మొత్తం మొద్దుబారిలే చేస్తాయి, జ్ఞాపక శక్తిని హరించేస్తాయి కెమికల్ షాంపూస్. మనం కుంకుడికే వాడుకునే వాళ్ళం ఇదివరకు, దానివల్ల ఏ రకమైన హాని ఉండేది కాదు. అలాగే పందుములు వాడుకునే వాళ్ళం, వేప కానుగ జీలుగా ఇలాంటి పౌడర్స్ వాడుకునే వాళ్ళం, అప్పుడు పంటికి ఇబ్బంది ఉండేది కాదు. అలాగే సున్నిపిండి వాడుకునే వాళ్ళం, ఒంటికి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు మనం కొబ్బరి నూనె రాసుకుంటే శరీరానికి ఎంతలాగైతే ఇంజెక్ట్ అవుతుందో, ఆయిల్ మన నరనరాల్లోకి వెళ్ళి ఎలాగైతే ఉత్తేజతను కలిగిస్తుందో, ఒక కెమికల్ సోప్ వాడినప్పుడు కూడా నానో పార్టికల్స్ ఆఫ్ ప్లాస్టిక్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన ఆరా పడిపోతూ ఉంటుంది, మన ఆలోచన సరళి మారిపోతూ ఉంటుంది. అలాగే మనం ఉదయం లెగ్గానే టీ కాఫీలు చాలా మంది తాగుతారు. అసలు టీ కాఫీ అనేది పాలు పదార్థాలు అనేది 12 సంవత్సరాల వరకు మా పిల్లలకు వరకు ఉపయోగపడుతుంది తప్ప, దాంట్లో ఉండే ఒక రకమైన ఎంజైమ్ ఏదైతే ఉందో అది మన బాడీకి సెట్ అవ్వదు. అందుకనే పెరుగు రూపంలో మార్చుతారు, దాన్ని గుడ్ ఫర్మెంటెడ్ బ్యాక్టీరియా చేస్తారు. తర్వాత అది కూడా శారీరక శ్రమ అధికంగా ఉండే వాళ్ళకి, కాయకష్టం చేసే వాళ్ళకి పెరుగు తప్ప, మామూలుగా మనం ఆఫీస్ పనులు చేసుకునే వాళ్ళకి, శారీరక శ్రమ తక్కువ ఉండే వాళ్ళకి మజ్జిగ మాత్రమే, పల్చని మజ్జిగ తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరు వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు శరీరాన్ని ఉదయం లేచిన తర్వాత బాడీని క్లీన్ చేయడానికి బకెట్ నీళ్ళు వాడతాం 20 లీటర్లు, కానీ యాక్చువల్గా మనం ఉదయం నుంచి 3 పూటలు తిన్న ఆహారం అరగడానికి వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ లోపల నుంచి క్లీన్ అంతర్గతంగా, బాహ్యంగా శుద్ధి కాకుండా అంతర్గతంగా కూడా క్లీన్ చేసుకురావాలి. అలాగే మనం ఏదైతే వైట్ రైస్ అనేది తింటున్నామో, పాలిష్డ్ రైస్, ఆ పాలిష్డ్ రైస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక కెమికల్ ట్రీట్మెంట్ ఇస్తారు దానికి. యాక్చువల్గా ధాన్యం 1 year నిల్వ ఉంచి తీసుకోవాలి, కానీ మనం ఏం చేస్తామంటే దాని మీద ఉన్న పీచు పదార్థాన్ని, ఫైబర్ పార్ట్ని, పెద్దలు చెప్పేవారట, చీపురు లేని ఇల్లు, పీచు పదార్థం లేని ఆహారం 2 తీసుకోవద్దండి. చీపురు లేకపోతే ఇల్లు ఎలా తయారవుతుందో, పీచు పదార్థం లేకపోతే మన శరీరం లోపల కూడా అంత కుళ్ళు పెరిగిపోద్ది అంటుంది. అలాగే మనం ఇప్పుడు అల్యూమినియం పాత్రలు వాడుతుంటాం. అల్యూమినియం అనేది స్లో పాయిజన్, అసలు డేంజరస్ మెటీరియల్. అది క్యాన్సర్ కారకం. మనం ఒక 20 సంవత్సరాల్లో, 30 సంవత్సరాల్లో, 40 సంవత్సరాల్లో మనం అల్యూమినియం పాత్ర వాడగలిగితే, వాడితే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రకం 150 రకాల క్యాన్సర్లు, ఏదో ఒక రకం క్యాన్సర్ మనకి అటాక్ అవుతుంది అంటుంది. అయితే మనం అనుకోవచ్చు, ఒక షాంపూ వాడడం వల్ల, ఒక పేస్ట్ వాడడం వల్ల, ఒక సోప్ వాడడం వల్ల మన లోపల ఉన్న ఇంటర్నల్ పార్ట్స్ ఎలా డ్యామేజ్ అవుతాయని. ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయండి. అందుకనే నేను చెప్పింది ఏంటంటే, అన్నమయ కోశానికి ఏదైతే మనకి ఆహారం డిజైన్ చేయబడ్డదో ఆ ఆహారం తప్ప మనం ఇంకా ఏదే వ్యతిరేక దశలో ఉన్న ఆహారాన్ని అందించినా, ఈ బూడిదలో పోసిన పన్నీర్ లాగా జ్ఞానశక్తిని అంతా శరీరం మనకు ఉన్న అనారోగ్యాలను క్లియర్ చేసుకోవడానికి మనకు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇందులో దైనందిన జీవితాన్ని మనం గమనిస్తే
నేను ఇంచుమించు సుమారు 150 పాయింట్స్ దగ్గర తయారు చేశానండి. అంటే శాకాహారిగా మారిన తర్వాత కూడా మనం మార్చుకోవాల్సిన అంశాలని మనం అధ్యయనం చేస్తే టేబుల్ మీద కూర్చొని తినడం కూడా తప్పే. అసలు మనం ఏ సమయంలో నిద్ర లేవాలి, ఏ సమయంలో పడుకోవాలి, ఏ రకమైన గాలిని పీల్చాలి, మనం వాడే ఫ్లోర్ క్లీనర్ కానీ, డిష్ వాష్ కానీ, మనం ధరించే బట్టలు కూడా మన ఆరోగ్యం మీద రిఫ్లెక్ట్ చూపిస్తాయి. మనం సింథటిక్ వాడుతున్నామా, కాటన్ వాడుతున్నామా, లేదా సిలికాన్ వాడుతున్నామా, ఇవన్నీ ఇలాంటి అంశాలు కూడా మన ఎనర్జీ లెవెల్స్ని డౌన్ చేస్తాయి. అయితే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇవన్నీ పర్లేదు, ధ్యానం ఉంది కదా, ధ్యానం చేసేద్దాం అనుకుంటున్నాం. మన ఎదురుగుండా ఒక గ్లాస్ని పెట్టుకుని ఆ గ్లాస్ నీటిని చేత్తో అందుకోవాల్సిన ప్రయత్నం మానేసి ఆ గ్లాస్ నా దగ్గర నోటి దగ్గరికి రావాలని తపస్సు చేసినట్టు ఉంది మనం చేసే ప్రయత్నం ఒక విధంగానే. అన్నిటికీ ధ్యానం ముడిపెట్టేయకుండా కొన్ని మన చేతుల్లో ఏవైతే ఉన్నాయో భౌతిక జీవితంలో మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా, వ్యవహారాన్ని మార్చుకోవడం ద్వారా మనం ఈ సాధనని మరింత వేగవంతం చేసుకోవచ్చు. అన్నిటికీ ధ్యానం ముడిపెట్టేయకుండా ఏ కోణాల్లో ఎక్కడెక్కడ ఏ తప్పులు చేస్తున్నామో సరిదిద్దుకుంటే మనం ఖచ్చితంగా ఇంకా ఫాస్ట్గా, అంటే మనం ఒక విధంగా ఖచ్చితంగా ఈ 20 సంవత్సరాలు సాధన చేసాము, 15 సంవత్సరాలు సాధన చేసామంటే ఒక స్థాయికి వెళ్ళిపోవాలి. ఎవరైనా వెళ్ళలేదు అంటే కనుక వాళ్ళు ఎక్కడో ఏదో లోపాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మనల్ని మనం రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రీచెకింగ్ లోనే మనకి ఇలాంటి అంశాలన్నీ, నాకైతే 150 రకాల పాయింట్లు దొరికినాయి అని అంటే మీరు అనుకోవచ్చు ఏముంటాయి అన్ని పాయింట్లు, ఒక 4-5 ఉంటాయేమో, 10 ఉంటాయేమో, ఈయనకి 150 దొరికేసినాయి, ఎంత అన్వేషణ చేసేసారని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్క పాయింట్ చాలు మనకి క్యాన్సర్ రావడానికి, ఒక్క పాయింట్ చాలు మనకి అల్సర్ రావడానికి, ఒక్క పాయింట్ చాలు మన జీవితం అంతా సిద్ధం అయిపోవడానికి. ఒక్కొక్క పాయింట్ ఎలాంటి పాయింట్స్ అంటే వైదిక పద్ధతుల్లో ఋషులు, యోగులు, మునులు ఒక్కొక్క దాన్ని ప్రూవ్ చేశారు సైంటిఫికల్గా. ఇవేమీ మనకి ఉన్న అజ్ఞానం ఏం కాదు. మనం కరెక్ట్గా డీప్గా స్టడీ చేస్తే కింద కూర్చుని మనం భోజనం చేస్తే ఎందుకు చెయ్యాలి అనేది, టేబుల్ ఎందుకు యూజ్ చేయకూడదు, అవసరం లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఒక గ్రైండర్ని ఎందుకు వాడకూడదు, మనం 10 గంటలకి ఎందుకు పడుకుని పోవాలి, అసలు 8 గంటలకు ఎందుకు పడుకుని పోవాలి, 8 గంటల నిద్ర ఎందుకు అవసరం, తెల్లవారు ఉదయాన్నే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనేది ఎందుకు చేయాలి అనేది అర్థం అవుతుంటుంది. నెక్స్ట్ ఆహారాన్ని వండి వార్చి మసి చేసేసి మార్చేసి మనం దాంట్లో ఉన్న పోషకాలన్నీ లాగేసి మనం బాడీకి అందిస్తే అది పెద్ద చెత్త కుప్పనేసి దాంట్లోంచి ఒక శనగ్గింజను ఎందుకు ఏరుకోమన్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే అసలు బయో ఎనర్జీ అంటే ఏంటి, మనకి ఒక ఆహార పదార్థానికి ఎరువులు, పురుగు మందులు కొట్టకుండా పండిస్తే ఆ క్యారెట్ని కానీ, ఆ బీట్రూట్ని కానీ, ఒక అరటి పండుని కానీ, ఒక జాంకాయని కానీ, ఒక సపోటాని కానీ, ఒక నేరేడు పండుని కానీ, ఒక పనస పండుని కానీ మనం ఎంతలా ఆస్వాదించగలుగుతాం అసలు నోట్లో పెట్టుకుంటే. భూమి మీద ఇప్పుడు బత్రిసారి నిన్న చెప్పారంటే ఎవరో ఒక మహాయోగి ఆవిడ 20 సంవత్సరాల నుంచి ఆహారం తీసుకోవట్లేదంటే, అమ్మ బాగానే ఉందని చెప్పి వెళ్ళిన తర్వాత అన్నారట, పైలోకాల్లో మిరపకాయ బజ్జీ దొరకదు, ఆ మిరపకాయ బజ్జీని ఇక్కడే ఆస్వాదించాలి. ఆవిడకి ఆ విషయం తెలియక ఆవిడ 20 సంవత్సరాలు ఉపవాసం చేస్తుంది. అయితే మనం ఆహారాన్ని కూడా ఏ రకంగా తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఒక స్థాయిలో ఒక విధంగా చెప్పాలంటే తేనె ఉన్నది ఏదైతే ఉందో ఒక 2 స్పూన్లు తీసుకుంటే మనకి ఆహారం అవుతుంది, ఒక 4 స్పూన్లు తీసుకుంటే ఔషధంగా మారుతుంది, అదే 10 స్పూన్లు తీసుకుంటే అదే విషయంగా మారుతుంది. అంటే ఏ ఆహారమైనా సరే ఒక దశ దాటిపోతే అతి సర్వత్రా వర్జ్యతి అన్నట్టు మన ప్రతి ఆహారంలోని కూడా విష పదార్థాలని మనం ఇంజెక్ట్ చేసుకుంటున్నాం బాడీకి. అసలు 150 సంవత్సరాలని 3 దశలుగా విడదీస్తే 50 సంవత్సరాల వరకు యవ్వనం, 50 నుంచి 100 వరకు 50 సంవత్సరాల వరకు బాల్యం, 50 నుంచి 100 వరకు యవ్వనం, 100 నుంచి 150 వృద్ధాప్యం. కానీ మనం అందరం కూడా 50లోకి రాగానే అప్పుడే వృద్ధాప్యంలోకి జారిపోయినట్టుగా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే మనకి ఆ శక్తివంతమైన ఎనర్జీ ఫీల్డ్ గ్రిడ్ని మనం మిస్ అవుతున్నాం. అప్పుడే రెడీ అయిపోతాం, వెళ్ళిపోదాం అని. కానీ యాక్చువల్గా ఈ భూమి మీద 150 సంవత్సరాలు మనిషి జీవించాలి. ఎందుకంటే జీవిస్తున్నప్పుడు జీవిత అనుభవాలను మనం సంగ్రహించడం జరుగుతుంది. ఆ జీవిత అనుభవాలని మనం తీసుకుంటే మనమే గొప్ప సాధకులం అవుతాం. మనం చాలా 1 మినిట్ మేడం, కట్ చేయొద్దు సార్. మీరు చెప్పినవి ఈ సున్నిపిండి వాడటం, శక్తిగా వాడటం, నీటి పడుకోవడం ఇవన్నీ నేను చేస్తున్నాను. కానీ ఫుడ్ ఆర్గానిక్ కూరగాయలు దొరికితే కొంటున్నాను. ఫుడ్ నేను ఉన్నంతలో మంచిగానే తీసుకుంటున్నాను, కానీ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి. అందుకే నేను మీకు ఆ ప్రశ్న వేశాను. ఇప్పుడు నాకు ఇంకా ఇంకొంచెం క్లారిటీ కావాలా, ఏ రకంగా అంటే ఈ వేదిక మీద అవ్వదు, కానీ నేను ఏ రకంగా తెలుసుకోవాలి అది చెప్పండి.
ఇంకా మంతిని సత్యం నేనైతే ఈ ఆహారం విషయంలో నా శరీరాన్ని అధ్యయనం చేయడంలో మంతిని సత్యనారాయణ గారు, కాదర్వల్లి గారు, ప్రకృతివన ప్రసాద్ గారు, అలాగే వీరమాచినేని గారు వీళ్ళందరూ చెప్పిన జ్ఞానాన్ని సమీకరించుకుని ప్రతి ఒక్కరి బాడీకి ఒక తత్వం ఉంటుంది. కఫతత్వం, వాతతత్వం, పిత్తతత్వం అని. అయితే మన బాడీ దేనికి లో ఉన్నదనేది మనకు మనమే అధ్యయనం చేసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ 10-15 సంవత్సరాల్లో ఒక డాక్టర్ స్థాయి నాలెడ్జ్ని అయితే గ్రహించేశాను నేను. ఎందుకంటే ముందు మన లోపల ఏం జరుగుతుంది అనేది మనకే తెలుస్తుంది. మనం డాక్టర్ ఎవరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అన్నా అది అర్థం చేసుకుని వాళ్ళు స్టడీ చేయాలంటే ఖచ్చితంగా 24 గంటలో లేకపోతే 48 గంటలో మనల్ని వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేయాలి. ఆ సమయం ఎవరికి లేదు. కాబట్టి అందరినీ ఉద్ధరేదాత్మానం ఆత్మానం అని ఎందుకన్నారంటే మనకి ఏదైతే కావాలో దాని మీద పూర్తి స్థాయి అధ్యయనం మనమే చేయాలి. అది చేసి ఎవరో పెడతారంటే అది నిజంగా దొరికితే అదృష్టమే. అయితే మీరు ఎప్పుడన్నా మేడం మీరు నాకు పరిచయం ఉన్నారు, మీకు ప్రకృతి వ్యాలీలో నేను మిమ్మల్ని కలిశాను. మీరు ఈసారి ప్రకృతి వ్యాలీకి నేను 4వ తారీఖున వస్తాను. మీరు అక్కడికి రాగలిగితే కనుక నేను యాక్చువల్గా జగపతి రాజు గారిని ఈ సబ్జెక్ట్ మీద రిక్వెస్ట్ చేసి నేను 1 అవర్ సెషన్ అయితే తీసుకోదలుచుకున్నాను. 150 పాయింట్స్ మీద కూడా. ఎందుకంటే ఇవన్నీ చాలా మంది ఏమనుకుంటారంటే భౌతికపరమైన కోరికలు ఇవన్నీ అనుకుంటారు. కాదండి, మనం ఏ సాధన చేయడానికైనా ఈ శరీరం సహకరిస్తేనే అనేది నాకు బాగా అర్థమైంది. అందుకని మహాత్మా బాబాజీ శరీరాన్ని కాపాడుకోండి అంటే ఎంత గొప్ప ఆత్మజ్ఞాని శరీరాన్ని కాపాడుకుంటున్నామంటున్నారు ఏంటని చెప్పి అనిపించేది నాకు. కానీ ఆ శరీరం కోసమే ఎన్నో జన్మలు మనం పరితపించి వెయిట్ చేసి తెచ్చుకుని తీరా వచ్చిన తర్వాత దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా ఉంటుంది. ఎందుకంటే మనకి స్వాతంత్రం ఫ్రీ చేయబడింది. దానికి మనం అర్ధరాత్రి ఐస్ క్రీమ్ అయినా తినిపించవచ్చు, లేదా ఏదైనా పోయొచ్చు అండి. అలాంటి ఫ్రీడమ్ వచ్చేసింది. కానీ మనకు నిజంగా భగవంతుడు ఒక తాళం వేసేసి పంపించుంటే బాగుండేమో అనిపిస్తుంటది నోటికి. అది ఎన్నో రకాల కర్మల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది. అటు మనం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, నోటికి ఇష్టం వచ్చినట్టు ఇవ్వము. కాబట్టి ఎన్నో అసలు మనం లోపలికి వెళ్ళే దాని మీద లోపలికి వచ్చే దాని మీద దృష్టి పెట్టాలని ఎందుకన్నారంటే 3 అంగుళాల నాలికని కంట్రోల్ చేసుకుంటే 6 అడుగుల దేహం బాగుపడుతుంది అంటండి. ఎంత గొప్ప చిదంబర రహస్యం దాగం చూడండి 3 అంగుళాల్లోని. అది అర్థం కాక మనం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఆహారాన్ని ఔషధంలా తీసుకోవాలి. అంటే శరీరానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ క్వాంటిటీ మించకూడదండి. అలా మించకుండా అవసరానికి సరిపడగా క్యాలరీస్ను మాత్రమే అందించగలిగితే, అంటే మేబీ మీకు ఒకవేళ ఆ కెమికల్ ఫుడ్డే దొరుకుతుంది, అదే తీసుకోవాల్సిన అప్పుడు మళ్ళీ దాన్ని మీరు వ్యతిరేక భావంతో చూడకూడదు. సౌలభ్యం ఉంటేనే మనం దాన్ని పక్కన పెట్టి దాని మీదకి వెళ్ళాలి తప్ప, ఒకవేళ లేదు పూర్తి స్థాయిలో మందులు కొట్టిన ఆహారమే లభించింది, దాన్ని మనం ఇది ఆర్గానిక్ ఫుడ్ అనుకుని తినాలండి. అండ్ అలా అనుకుని తింటే ఆ ఫుడ్లకు అవి ఆ పోషకాలు వస్తాయి. అయితే అందరినీ చేతిలోని నిప్పు పట్టుకుని ఇది నీళ్ళు అనుకుని చేసే ప్రక్రియ కాదు ఇది. ఒకవేళ అవకాశం లేనప్పుడు మాత్రమే కొన్ని విచిత్రమైన ప్రయోగాలు చేయడానికి మనం అన్నాం, అంతే కదండి. మనకి ఆధ్యాత్మికమైన జ్ఞానం ఎలాంటిదంటే విచిత్ర విరుద్ధ సిద్ధాంతం ఇది. ఒక్కొక్క సమయంలో అదే ఎదుర్కొన్న ఉన్న మనిషిని దేవుడు అనుకోవాలి, ఒక్కొక్క సమయంలో ఎదుర్కొన్న ఉన్న మనిషి మనకు ప్రమాదం అనుకోవాలి. ఎందుకంటే అది సమయం సందర్భం బట్టి ఆ తీరు అంతా కూడా మారుస్తుంది. అయితే మన వినే వాళ్ళకి ఎలా ఉంటదంటే చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారే, కరెక్ట్ గా స్టాండర్డ్ గా చెప్పొచ్చు కదా అని. అలాంటిది భూమి. ఇప్పుడు రాముడు ఒక్కొక్కసారి మనం అనుకుంటాం తద్భావం తద్భవతి అని. నేను అడుగుతాను, సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతాడని రాముడు అన్న ఆలోచన చేశాడా? అలా ఆలోచన చేయబట్టే రావణాసుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయాడా? సీతాదేవి ఏమన్నా నన్ను ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారని ఆవిడ ఏమన్నా ఊహించారా? యద్భావం తద్భవతి అంటారు కదా. అలా ఇలాంటి డౌట్లు వచ్చినప్పుడు అనిపిస్తుంది. కాదు, వాళ్ళు చేయరు. కొంతమంది కొన్ని ఆలోచనలు చేశారు, కొన్ని జరిగినాయి అంటే దానికి వేరే కారణాలు ఉంటాయి తప్ప మనం ఏంటంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ తీసేసుకుంటాం. ఇది ఇలాగే జరిగింది, ఇది ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది కాబట్టి ఇలా జరిగిపోతాం. అందుకనే మనం జ్ఞానాన్ని విన్నప్పుడు విశ్లేషించుకోవడం అనేది చాలా చాలా అవసరం. విన్నట్టుగా తీసేసుకుంటే ఎన్నో అనర్థాలు జరిగిపోతూ ఉంటాయండి. అది జరగకుండా ఉండాలి అంటే మన స్వానుభవాన్ని ప్రయోగించాలి. అక్కడ ప్రతి ప్రతిసారి స్టాండర్డ్ ఫార్మాట్ అనేది పనికిరాదు. ఖచ్చితంగా పర్సనల్ ఫార్మాట్ అనేది అందులో మనల్ని విశ్లేషించుకుంటేనే మనకి దొరుకుతుంది మనకి సంబంధించిన జ్ఞానం. అందుకనే ప్రతి సబ్జెక్టు మనకు అవసరం లేదు, ప్రతి సబ్జెక్టు అవసరం కాదు. అది మనకి ఏది అవసరమో మనం దీన్ని తీసుకుంటూ ఉండాలి. సార్ మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, పర్సనల్ గా మాట్లాడు. 15 సంవత్సరాలు నేను ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నానండి. 15 సంవత్సరాలు. ఆఖరికి ఒకనొక టైంలో విరక్తి పుట్టింది ఇలాంటి అధ్యయనాలు చేస్తున్నప్పుడు. ఎందుకు ఇన్ని తింగర పనులు చేయాలా, ఇవి ఎవరి కోసం చేయాలి, మనం ఎక్కువ కాలం బతికేసి ఏం సాధించేయాలి, అవసరమా ఇవన్నీ. అయితే నాకు ఒక ఆన్సర్ వచ్చింది లోపల నుంచి. నీ కోసం కాదు నువ్వు చేస్తున్న ప్రయోగాలు, నీ తోటి ఆత్మల కోసం. నీలో ఆ శక్తి ఉంది కాబట్టి నువ్వు ఆ ప్రయోగాలు మొదలు పెట్టావు అని.
ప్రతి దానికి మనకు ఆన్సర్ కావాలండి. ఆన్సర్ లేకపోతే మనం గుడ్డెద్దులాగా తయారవుతాం. అది ఏం చెప్తే అది ఎవరు ఏం చెప్తే దాంట్లో కల్లా దూరిపోతూ ఉంటాం అండి. మన మన లోపల ఆత్మ ప్రబోధాన్ని ఎన్ని జ్ఞానాలు తీసుకున్నా లోపల నుంచి మనం దాన్ని విశ్లేషించుకోగలగాలి. అలా విశ్లేషించుకున్నంతసేపు మనతో ఎవరో ఆడుకుంటారు. ఆ ఆడుకునే ఛాన్స్ మనం ఎందుకు మనమే ఇస్తున్నట్లు లెక్క. కాబట్టి మనం మన మీద పట్టు సాధించాలంటే ఖచ్చితంగా నిరంతర అధ్యయనం, నిరంతర సాధన ఉండాలి మనకి. సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వరా? తప్పనిసరి చెయ్యను, కానీ నేను ఇంకా నా హెల్త్ మీద ఇంకొక విషయం అడగాలి. నేను ఇదంతా ఈ ప్లాట్ఫామ్ మీద అవ్వదు. నేను ఈ మధ్యన విన్నది ఏంటంటే వినబట్లేదు. క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా బయటపడ్డారు. అయితే ఈ మాట చెప్తే నాకు తెలిసి రేపు పొద్దున్న నన్ను చాలా మంది ఆడుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అయితే ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం. నెక్స్ట్, ఒకవేళ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మరణం వచ్చినా సరే హ్యాపీగా స్వీకరించండి. ఎప్పుడు మన పని ఏంటంటే ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేయాలి. అవ్వలేకపోతే డిసప్పాయింట్ అవ్వకూడదు. దాన్ని కూడా స్వీకరించగలగాలి. ప్రతి దాంట్లోనే ఒక అర్థం, పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి మనం కోరుకుంది మనకి దక్కలేదు అంటే అది మనకు అక్కర్లేదు. దాని నుంచి మనం స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. కానీ మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వరా? తప్పకుండా మేడం. 9985 9985 656368 అండి. 6563 68 మేడం. 68 9985 656368. అవును మేడం. థ్యాంక్స్ అండి. నిరంతర సాధన ఇది పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మేడం అద్భుతంగా మైక్ ఇస్తే నాకు ఎవరన్నా 4 చుట్టాలు వస్తున్నారంటే గదిలోకి దాక్కునేవాడు మేడం వెళ్ళి. ఇప్పుడు ఏమైనా అవకాశం ఇస్తే అది ఒక రకమైన ఎక్స్ప్రెస్ సర్వీస్ అయిపోతుందండి. లేదు సార్, చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఆహారం మన ఫిజికల్ బాడీకి తీసుకోవాలి కదండి. మన ఇష్టం వచ్చినట్లు తింటాం కాకుండా ఆహార వ్యవహారాలందు శ్రద్ధగా ఉండాలి అని మన పెద్దలు ముందే చెప్పారు. ఈ శరీరం ఉంటేనే ఏదైనా చేయగలం. శరీరానికి సరైన ఆహారం ఇచ్చి మైండ్ కి సరైన ఆలోచనలు ఉంటేనే కదా సార్ మన సాధన చేసుకున్నా ఏది చేసుకున్నా. ఇష్టమైన చెత్తంతా లోపల వేసి దాని సాధనలో కూర్చోబెడితే శరీరం ఎలా అంగీకరిస్తుంది? చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. సాధనకి ఆహారానికి ఖచ్చితమైన లింక్ అయితే ఉందండి. మనం లోట్లో పెట్టే ప్రతి పదార్థము మన సాధన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే పర్లేదులే కడుపు నిండా తిని. చాలా సార్లు ఇంకోటి చెప్తున్నానండి, క్లాసులకు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో తినకండి, అర్ధాకలితోనే ఉండండి. అలా ఉంటేనే మనం అక్కడ చెప్తున్న జ్ఞానాన్ని నిద్రపోకుండా వినగలుగుతాము. మితాహారం ఈజ్ ఆల్వేస్ ఏ మెడిసిన్. ఆహారం మీద ఒక క్వాంటిటీ దాటిందంటే మనం తీసుకునే సాత్విక ఆహారం కూడా పాయిజన్ కింద తయారవుతుంది. మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు, శరీర ధర్మాలని అతిక్రమించకూడదు. ఏదైనా శరీరం ఉంటేనే చేయగలం. ఆ శరీరాన్ని కూడా మనం చాలా అద్భుతంగా చూసుకుంటేనే. ఇప్పుడు మహావతార్ బాబాజీ ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే ఆయన శరీరాన్ని చూసుకుంటేనే కదా. నాకు యాక్చువల్గా బదులతో ఉన్న పర్సనాలిటీస్ చూస్తే నచ్చేది కాదు మేడం. కానీ ఆయన్ని నేను ఫస్ట్ టైం అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఆయన 6-pack బాడీ. ఆ 6-pack బాడీతోనే నేను ఆయన మీదకి ఫోకస్ చేశానండి. అంటే దేహాన్ని మనం ఒక సుందరమైన శిల్పాన్ని చూడండి, ఎక్కడ ఏ ఆ పాటలో ఏ అమెరికా ఎంత బాగా ఉండాలో అంత కనపడితేనే మనం చాలా ఆనందిస్తాం. అది అందుకని పెద్ద చూడండి లాఫింగ్ బుద్ధ లాగా ఉంటే అది నవ్వుకోవడానికి బాగానే ఉంటది, కానీ ఫీల్ అవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగా ఫస్ట్ ఇంకోటి ఏంటంటేనండి, నేను ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మనం తినే తిండి మీద మనకి కంట్రోల్ ఎప్పుడైతే వస్తుందో మన మైండ్ మీద కూడా మనకు కంట్రోల్ వస్తుంది. ఏ క్షణాన్ని అయితే మనం ఇది వద్దు అనుకుంటామో ఆ క్షణాన్న ఆగిపోగలిగితే ఇది తిండి మీద మనం కంట్రోల్ అనుకుంటాం కాదు, మన జీవితం మీద మనకు కంట్రోల్ వస్తుంది. అది సార్ తప్పనిసరిగా మనం ఈ ఆహారం గురించి ఇంకో సెషన్ తీసుకుందామండి. మీరు ప్రకృతి వ్యాలీలో రాజు గారిని అడిగారు అన్నారు, కానీ మన జూమ్ లో కూడా మనం క్లాస్ పెట్టుకుందాం తప్పనిసరిగా. ఈ రోజు మీ చెప్పండి సార్. చెప్పండి. ఈ రోజు అంటే మనకి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అందుకోసం అని చెప్పేసి ఈ నాలెడ్జ్ అడిగాను. అది ఆహారం గురించి, అది ఇంకొక సెషన్ లో తీసుకుందాం తప్పనిసరిగా. చెప్పండి, మీరేదో చెప్తున్నారు.
అంటే ప్రతి పాయింట్ కూడా మనం చాలా నెగ్లిజెన్స్ పర్లేదులే, అందరూ చేస్తుంది కదా, మనం చేస్తుంది, మనం ఏమి ప్రత్యేకంగా ఏమి పాడు చేయట్లేదు కదా ఈ సృష్టి, పంచభూతాలని మనం ఏమి ప్రత్యేకంగా పాడు చేయట్లేదు కదా, అందరితో పాటే కదా అనుకుంటాం. కానండి అది చాలా కీ పాయింట్స్ ఉన్నాయండి. శాకాహారంగా మారిన తర్వాత మనం మార్చుకోవాల్సిన 150 పాయింట్స్ ఉన్నాయండి. ఎస్ సార్. ఉదయ్ భాను గారు డాడీ మీకు మెసేజ్ చేశారు. లాస్ట్ లైన్, ఇఫ్ వి హ్యావ్ కంట్రోల్ ఆన్ ఫుడ్ వి షాల్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ లైఫ్, ఆన్ లైఫ్. సారీ. అవునండి. మనం తింటున్నప్పుడు మనం గమనించుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ ఒక మనం తినే ఆహారం ఇది వద్దు అనుకున్నా, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ చూడండి, చాలా మంది ఎలా తయారయ్యారంటే, ఇంకెందుకులేండి అన్నాళ్ళు బతుకుతాం, తినేసి చచ్చిపోతాం అండి, దీనికి ఆ మాత్రం దాన్ని కట్టుకోవాలనుకుంటారు. ముందు బ్రతికుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రతికుంటే, ఏదో ఒక మహానుభావుడి యొక్క మహావాక్యం మన చెవిలో పడి ఈ ముక్తి మన ఈ దుఃఖరాహిత్యాన్ని ఈ జన్మలోనే పొందొచ్చు. ముందు బ్రతికుండడం అనేది ముఖ్యం. అసలు సాధన చేసినా చేయకపోయినా ఆరోగ్యంగా ఎప్పుడైతే మనిషి ఉండగలుగుతాడో, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, గుడ్ థాట్స్ రిలీజ్ చేస్తుంది. గుడ్ థాట్స్ గుడ్ సొసైటీని క్రియేట్ చేస్తుంది. గుడ్ సొసైటీ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. ఆరోగ్యమైన శరీరం ఉంటేనే ఇవన్నీ సాధ్యం. ముందు శరీరం ఉండాలంటే మన ఆలోచన మారాలి. దిస్ ఈస్ వెరీ గుడ్ పాయింట్ రెడ్డి గారు, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా మీ యొక్క సాధన, మీ అనుభవ జ్ఞానంతో పాటు ఈ ఆరోగ్యాన్ని గురించి కూడా అద్భుతంగా చెప్పారు. మనకి ఇంకా సమయం లేదు కాబట్టి ఈ సెషన్ ముగించాల్సి వస్తుంది. లేకపోతే మీ నుంచి తీసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో సెషన్ లో ఆ విషయాలన్నీ తీసుకుందాం. త్వరలోనే అది డేట్ మీతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ అందరికి ఈ క్లాస్ అద్భుతంగా నచ్చింది అనుకుంటున్నాను. అందరు మెసేజ్లు కూడా చేస్తున్నారండి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ విధిగా పంచుకోవటం మన కనీస ధర్మం. మన సాధనకి కావాలంటే శరీరం కావాలి. శరీరం కావాలంటే ఆహార విషయాల పట్ల సరి అయిన అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా మనం ఏది చేసినా అది గుడ్డెది చేలో పడ్డట్టే ఉంటుంది. సాధనకి సంవత్సరాల తరబడి చేస్తున్నామా, నిన్నగాక మొన్నొచ్చిన వాళ్ళతో సమానంగా ఉన్నామా, ఎక్కడ ఉన్నాము, మన అభివృద్ధి ఎంత అన్నది అది మనకే తెలుస్తుంది. ఇందాక సార్ చెప్పినట్టు చెప్పుకోవడానికి సంవత్సరాల తరబడి నేను VSSM లో ఉన్నాను, సాధన చేస్తున్నాను అన్నది కాదు. మనం నిన్నటికి ఈ రోజుకి ఇప్పటికి ఇంకొంచెం సేపటికి మనలో ఎంత మార్పు వచ్చింది అన్నది అది మనకే తెలుస్తుంది. ఇది ఎవరికి చెప్పుకోవటానికి కాదు, ఎవరికి చూపించడానికి కాదు, అది మనలోని మనకే. అన్ని చేస్తున్నా ఆరోగ్యం బాగోట్లేదు అంటే మన ఆహారాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా, మన గత జన్మలు అవి కూడా ఉంటాయి కాబట్టి అన్నిటినీ చూసుకొని మనం సరైన దారిలో ఉంటే అన్ని సరిగానే వస్తాయి. అప్పుడప్పుడు కొంచెం ఏవైనా అటు ఇటు అయినా అది మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో మేడం 90% మనకు వచ్చే డిసీజెస్ అన్ని కూడా ప్రస్తుత కర్మలే. సంచిత కర్మలు అనేది నాకు క్లారిటీ వచ్చేసింది మేడం. సంచిత కర్మల ద్వారా వచ్చేది డిసీజెస్ 10% మాత్రమే. 10% కన్నా ఎక్కువ తెచ్చుకునే కష్టం అవుతుంది అని అది కూడా నేను చదివాను ఎక్కడ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ గివింగ్ దిస్ సచ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.